ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీ నాన్నగారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పని విన్నానండి. ఎక్కడ మీది, ఏ ఊరు అసలు? బోత్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. దట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయినట్టుంది కదా? యాక్చువల్లీ నాది ఎంబీబీఎస్ చెన్నైలో అయిందండి. అప్పట్లో ర్యాగింగ్ ఉండదండి మీకు? నన్ను ఎందుకు బాగా యాక్ట్ చేశారు, ఎందుకంటే ఒకటి వాళ్ళకి అది కాదు బాబు, మా ఫాదర్ ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, నేను ఆయన గ్రాండ్ అవుట్ని కాదంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. నేను ఫైనల్ ఇయర్ వచ్చే టైంకి ఎన్టీ రామారావు గారికి స్ట్రోక్స్ రావడం మొదలుపెట్టానికి, అంటే చిన్న చిన్న స్ట్రోక్స్ రావడం మొదలుపెట్టాయి, బ్రెయిన్ స్ట్రోక్స్. ఇప్పుడు కలవడానికి వచ్చిన ఆయన ఎప్పుడు నన్ను చూసినా కూడా అప్పటి నుంచి అలా ప్లాన్ చేసుకున్నాను నేను. చాలా మందికి స్ట్రోక్ అనగానే అది హార్ట్ స్ట్రోకా లేకపోతే బ్రెయిన్ స్ట్రోకా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ ఉద్దేశ ప్రకారం మెడికల్ టెర్మినాలజీలో మీరు వ్యూవర్స్ కోసం ఒక క్లారిటీ అని ఇవ్వగలుగుతారు? బేసిక్లీ స్ట్రోక్ అంటే అర్థం ఏంటంటే సడన్గా అయ్యే ఎనీ వాస్కులర్ ఈవెంట్, అంటే బ్లడ్ సప్లై ఆగిపోవటం వల్ల కానీ, లేకపోతే జనరల్గా ఏజ్లో ఉండే వాళ్ళకి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు యంగ్ పీపుల్లో కూడా చూస్తున్నాం, యంగ్ అడల్ట్స్లో కూడా చూస్తున్నాం. స్ట్రోక్ ఏజ్లో అయినా కూడా కావచ్చు. ప్రజలకు తెలియంది ఏంటంటే కళలో కూడా ఊహించలేని ఖరీదైన ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు ఆరోగ్యశ్రీ వల్ల. కామన్ మెన్లో ఏమనుకుంటారంటే ఇన్సూరెన్స్ ఉంటే డబల్ త్రిబుల్ తీసేసుకుంటారు హాస్పిటల్స్లో. ఇన్సూరెన్స్ రేట్సే డిఫరెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి అర్థం కాదు. మీరు కూడా ఈ మధ్య బీజేపీలో జాయిన్ అయ్యారని విన్నాను. నేను ఇండియా వచ్చిన దగ్గర నుంచి నన్ను ఏదో ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు జాయిన్ అవ్వమని అడుగుతూనే ఉన్నారు. ఓకే. వెరీ రీసెంట్లీ 2019 కూడా విజయవాడ పార్లమెంట్ కంటెస్ట్ చేయమని. స్పెషల్లీ బీజేపీలోకి జాయిన్ అవ్వడానికి గల ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారి పట్ల ఉండే, ప్లస్ ఇంకొకటి మోడీ గారి ఇదని కాదు, జనరల్గా బీజేపీలో వాళ్ళు పెద్ద వారసత్వాలని ప్రమోట్ చేయరండి. జవసత్వాలు ఉంటేనే వాళ్ళని ప్రమోట్ చేస్తారు. హాయ్ అండి. ఐ డ్రీమ్ ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తుందంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని. అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం, అంటే ఏ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అసలు ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా చాలామందికి తెలియదు. ఇందులో భాగంగా ఈరోజు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మా వీరప్రేణి గారు నాతో పాటు ఉన్నారు. తను కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే న్యూరాలజీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, అలాగే పద్మా వీరప్రేణి గారి లైఫ్ గురించి పూర్తిగా ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అన్ఫార్చునేట్లీ మన ఇద్దరు శారీ కలర్ కాంబినేషను ఒకటే అయిపోయింది. ఐమ్ సో సారీ. ముందు మాట్లాడాల్సింది ఏ కలర్ కట్టుకొస్తున్నావు ఏంటి అనేది, బట్ నేను కూడా మ్యాచ్ అవ్వదని అనుకున్నాను, బట్ ఎందుకు మ్యాచ్ అయిపోయింది. సో నైస్. వెల్కమ్ టు మై షో అండి. థ్యాంక్ యూ అండి. మీరు యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే మీరు స్ట్రోక్ స్పెషలిస్ట్ అని చెప్పని విన్నాను. చాలామందికి స్ట్రోక్ అనగానే అది హార్ట్ స్ట్రోకా లేకపోతే బ్రెయిన్ స్ట్రోకా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ ఉద్దేశ ప్రకారం మెడికల్ టెర్మినాలజీలో మీరు వ్యూవర్స్ కోసం ఒక క్లారిటీ అని ఇవ్వగలుగుతారు? బేసిక్లీ స్ట్రోక్ అంటే అర్థం ఏంటంటే సడన్గా అయ్యే ఎనీ వాస్కులర్ ఈవెంట్, అంటే బ్లడ్ సప్లై ఆగిపోవటం వల్ల కానీ, లేకపోతే సడన్గా ఏదన్నా పూర్తిగా బ్లాక్ అవటం కానీ ఇలా జరిగినప్పుడు ఒక సడన్గా అయ్యే ఈవెంట్ని స్ట్రోక్ అంటాం. జనరల్గా అది మెడికల్ పరిభాషలో స్ట్రోక్ అంటే బ్రెయిన్కి సంబంధించిన ఈవెంట్ అని అర్థం. అంటే పెరాలిసిస్ అంటాం కదా, పక్షవాతం అంటాం. దాన్ని యూజువల్గా మనం స్ట్రోక్ అని సంబోధిస్తాం అన్నమాట. కాకపోతే పబ్లిక్లో చాలామందికి స్ట్రోక్ అంటే వాళ్ళు
హార్ట్ స్ట్రోక్ అన్న అనుకుంటారు. దీంతో వాడతారు. Yes. ఇప్పుడు మాకు కూడా చెప్పినప్పుడు స్ట్రోక్ అంటే మేము 1-2 సార్లు అడగాలి, అది హార్ట్కి వచ్చిందా, హార్ట్ అటాకా, లేకపోతే బ్రెయిన్ ఇది వచ్చిందా. అచ్చా, యాజ్ అ డాక్టర్గా మీకు కూడా అది ఉంటుంది ఉంటుందండి, ఎందుకంటే అది కామన్. ఇప్పుడు పబ్లిక్లో అది స్ట్రోక్ అంటే వాళ్ళు ఆ విధంగానే సంబోధిస్తారు చాలా వరకు. దెన్ వీ ఎడ్యుకేట్ దెమ్, అలా కాదమ్మా స్ట్రోక్ అంటే పెరాలసిస్ అని, దెన్ దే కరెక్ట్ దెమ్ సెల్స్ అనమాట. అట్లా ఓకే. జనరల్గా అంటే మీ స్టోరీ దగ్గర రావడానికి ముందు కొంచెం ఈ డీటెయిల్స్లోకి వెళ్దాం. Yeah, sure. అంటే జనరల్గా ఏజ్లో ఉండే వాళ్ళకి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మామూలుగా ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో స్ట్రోక్ ఎక్కువగా చూస్తుంటామండి. అండ్ ఏజ్ గడిచే కొద్దీ, అంటే మనకి వయసు పెరిగే కొద్దీ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే. ఓకే, బట్ ఇవాళ రేపు యంగ్ పీపుల్లో కూడా చూస్తున్నాం, యంగ్ అడల్ట్స్లో కూడా చూస్తున్నాం. స్ట్రోక్ ఏజ్లో అయినా కూడా రావచ్చు. చిన్న పిల్లలు, ఈవెన్ ప్రెగ్నెన్సీలో పొట్టలో ఉండే అంటే ఫీటస్కి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ ఏ ఏజ్లో అయినా వస్తుంది, కానీ కామన్గా చూసేది మటుకు పెద్దవాళ్ళల్లో. ఓకే. బట్ లేటెస్ట్ స్టడీస్ అన్నీ చూపిస్తుంది, ఇప్పుడు ప్రాక్టికల్గా మేము చూస్తుంది కూడా ఏంటంటే ఎనీ ఏజ్లో రావచ్చు, ఇప్పుడు యంగ్స్టర్స్లో ఎక్కువ అవుతుంది. కామన్ కాజెస్ అంటారా, అందరికీ తెలిసిన కాజెస్ బీపీ, షుగరు, అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, లేకపోతే చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ స్ట్రెస్ ఉండటం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉండటం, ఇలాంటివన్నీ వెరీ కామన్ కాజెస్ అనమాట ఓకే. ఇది రావడానికి. బట్ వయసు రీత్యా కొన్ని వయసుల్లో కొన్ని సమస్యలు ఎక్కువగా చూస్తాం. ఇప్పుడు ఐటిక్ డైసెక్షన్ కానివ్వండి, లేకపోతే రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల రావటం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు డ్రగ్ అబ్యూజ్, వీటన్నిటి వల్ల వచ్చేవి ఎక్కువగా మనం యంగ్స్టర్స్లో చూస్తాం. ఓకే. పెద్దవాళ్ళల్లో పెద్దగా డ్రగ్ అబ్యూస్ చూడడం, అందులో స్మోకింగ్ విల్ బీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ పెద్దవాళ్ళల్లో. ఓకే. కానీ ఎక్కువ విమెన్కి వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా అంటారు కదండి, నిజమేనా అది? అంటే విమెన్కి వస్తుంది, మెన్కి కూడా వస్తుందండి. పోను అది ఇది అంటే విమెన్కి ఇంతకుముందు ఏంటంటే విమెన్కి ఎక్కువ వస్తుంది, మెన్కి ఎక్కువ వస్తుంది, డైలమా ఉండేది. ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ అన్నీ చూపిస్తుంది ఏంటంటే అందరికీ వస్తున్నాయి, అన్ని ఏజెస్లో వస్తున్నాయి. సో ఐ థింక్ పోను అది తగ్గిపోతుంది, వీళ్ళకి మాత్రమే వస్తుంది వీళ్ళకి రాదు అనే డిఫరెన్షియేషన్ అయితే లేదు ఇప్పుడు. ఓకే. అంటే అది మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు కానివ్వండి, డే టు డే మన స్ట్రెస్ లెవెల్స్ పెరగటం కానివ్వండి, వీటన్నిటి మూలాన కూడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది అందరికి. వన్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అంటే ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ నార్మల్ అవడానికి? అసలు అవుతుందంటారా? అంటే ఒక కాలు డిపెండ్స్. ఇప్పుడు స్ట్రోక్ ఎంత తీవ్రంగా ఉన్నది అనే దాన్ని బట్టి, ఏ ఏరియాలో వచ్చిందనే దాన్ని బట్టి, టైప్ ఆఫ్ స్ట్రోక్ బట్టి, జనరల్ మెడికల్ కండిషన్ ఆఫ్ ద పర్సన్ బట్టి, ఇప్పుడు కొన్ని పెద్ద స్ట్రోక్స్ చిన్న వయసు వాళ్ళు వచ్చిందనుకోండి, వాళ్ళ బ్రెయిన్ ప్లాస్టిసిటీ ఎక్కువగా ఉంటుంది, సో వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అట్లాగే పెద్ద వయసు వాళ్ళకి, చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్లో స్ట్రాటజిక్గా చిన్న ఏరియాస్లో కూడా ఒక్కోసారి పక్షవాతం వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ చాలా పెద్దగా ఉండొచ్చు. అట్లాగే ఒక్కోసారి పెద్ద ఏరియాస్లో వచ్చినా కూడా అది స్ట్రాటజికల్లీ అంత ఇంపార్టెంట్ ఏరియా కానప్పుడు వాళ్ళ రికవరీ ఫాస్ట్గానే ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎంత తొందరగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి దొరికింది అన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది. సెకండరీ కాంప్లికేషన్స్, ఇప్పుడు ఓన్లీ పక్షవాతం కాకుండా ఇప్పుడు కొంతమందికి హాస్పిటల్లో ఉన్నప్పుడు యాస్పిరేషన్ న్యూమోనియాస్ అని, లేకపోతే రిలేటెడ్ కార్డియాక్ ఎరిథ్మియాస్, ఇట్లా వేరే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటివి ఏమీ రాకుండా ఉండటం కూడా ఇంపార్టెంట్ రికవరీ ప్రాసెస్లో. అలాంటివి ఏమైనా వస్తే ఇంకా యాడెడ్ మార్టాలిటీ అండ్ మార్బిడిటీ ఉంటుంది. అంటే జనరల్గా స్ట్రోక్ వచ్చినప్పుడు, పక్షవాతం వచ్చినప్పుడు ఒక ఎడమ కాలు లేదా కుడి చేయి ఇలా అపోజిట్ డైరెక్షన్లో పడిపోతుంది అంటే జనరల్గా బ్రెయిన్లో ఏంటంటే మీకు ఒక సైడ్ బ్రెయిన్లో ఎఫెక్ట్ అయినప్పుడు బాడీలో ఆపోజిట్ సైడ్ మీకు సిమ్టమ్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు బ్రెయిన్ స్టెమ్లో వచ్చినప్పుడు అట్లా రాకపోవచ్చు, సేమ్ సైడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదు 2 కాళ్ళు పడిపోవచ్చు, లేదా 2 చేతులు పడిపోవచ్చు, ఇట్లా కాంబినేషన్స్ ఉంటాయి. బట్ బై అండ్ లార్జ్ మీరు అన్నది కరెక్టే, చాలా మందికి ఆపోజిట్ సైడే వస్తుంది. బట్ 2 ఒకే సైడ్ అంటే 2 కాళ్ళు 2 చేతులు అట్లా ఇది అవ్వటం కూడా చూస్తాం. ఒక్కోసారి క్వాడ్రిప్లీజియా అంటే 4 పడిపోవచ్చు అట్లాగా. ఓకే. కానీ మూతి పార్ట్లో, ఫేస్లో వచ్చింది మాత్రం తొందరగా రికవర్ అవుతూ ఉంటారు, నిజమా అండి? అట్లా ఏం లేదండి. నేను ముందు చెప్పినట్టుగా వాళ్ళు ఎంత ఫాస్ట్గా మనకి ప్రెజెంట్ అవుతారనే దాన్ని బట్టి, ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్టెడ్, వాళ్ళకి అక్కడ కొలాటరల్ సర్క్యులేషన్ ఎలా ఉంది, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సెకండరీ కేర్ ఉంటుంది, వాళ్ళ బీపీస్ ఇవన్నీ సరిగ్గా కంట్రోల్ చేయటం, కరెక్ట్ టైంలో ఇవి చేసుకోవటం, అట్లాగే ఫిజియోథెరపీ తీసుకోవటం, డాక్టర్స్ చెప్పిన మందులు కరెక్ట్గా వాడటం, ఫాలోఅప్స్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ద మూడ్ ఆఫ్ ద పేషెంట్. ఇప్పుడు
కొంతమందికి చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఎంత పెద్దది వచ్చినా కూడా వాళ్ళు చాలా వాళ్ళ అంటే వాళ్ళ మనశక్తితో దాడతారు అంటారు కదా, అలాగ వాళ్ళు వీ హ్యావ్ టు గెట్ బెటర్ అనే ఒక పట్టుదల ఉన్న పేషెంట్స్ వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు. అలా కాకుండా చాలా డిప్రెస్ అయిపోయి నెగిటివ్ యాటిట్యూడ్ ఉండి నెగిటివ్ మూడ్లో ఉండే వాళ్ళకి రికవరీ చాలా కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు. మెడికల్ కేర్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానీ వీటన్నిటిలో కూడా వాళ్ళు అంత యాక్టివ్గా ఇదవ్వరు అనమాట. అందువల్ల వాళ్ళ రికవరీ కూడా ఇంపేర్ అవుతుంది దానివల్ల. ఇంతకు ముందుకి ఇప్పటికీ హార్ట్ సర్జరీస్ కానీ బ్రెయిన్ సర్జరీస్ కానీ కీహోల్ సర్జరీస్ అని అన్నెసరీ వేస్టేజ్ ఆఫ్ బ్లడ్ లేకుండా ఉండే కొత్త సర్జరీస్ అప్డేట్ అయినవి చాలా ఉన్నాయి. ఇందులో ఏమన్నా కొత్త మెడిసిన్ కొత్త టెక్నాలజీ ఏమైనా వచ్చిందండి? అంటే దట్స్ ఏ ఎవాల్వింగ్ ఫీల్డ్ అండి. సైన్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. కొన్ని మనకు అందుబాటులోకి వస్తుంటాయి, కొన్ని మనకి ఇంకా అందుబాటులో ఉండవు. ఇప్పుడు మాకు మెడికల్ దీంట్లో ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ చాలా జరుగుతుంటాయి. వాటిని డిఫరెంట్ ఫేజెస్లో యానిమల్స్లో కానివ్వండి హ్యూమన్స్లో కానీ టెస్ట్ చేసి ఒక FDA లాంటి సంస్థలు, ఇండియాలో ఉన్న సంస్థలు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వాటిని ఇచ్చేసిన తర్వాతే రాటిఫై చేసిన తర్వాత మాత్రమే మాకు అందుబాటులోకి వస్తాయి అవి. సో మెడిసిన్స్ ఇప్పుడు 20 ఏళ్లతో పోలిస్తే 10 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు ప్రతి రంగంలోనూ మెడిసిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి బేసికలీ. అంటే ద కైండ్ ఆఫ్ మెడిసిన్స్ వీఆర్ యూజింగ్, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ వైజ్గా కానివ్వండి అవన్నీ చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. సో డెఫినెట్లీ దట్స్ ఎవర్ చేంజింగ్ ఇదనమాట. అది స్టాటిక్గా ఉండదు. ఎవ్రీ ఇయర్ సంబడి సమ్వేర్ ఏదో ఒక కొత్త ఇన్వెన్షనో డిస్కవరీ జరుగుతూ ఉంటుంది. దాని మీద పరిశోధనలు చేస్తుంటారు. వాటిని అంటే ముందు యానిమల్స్ మీద టెస్ట్ చేస్తారు, తర్వాత హ్యూమన్స్ మీద ఫేజ్డ్ స్టడీస్లో చేసి తర్వాత వెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ సేఫ్, కంప్లీట్లీ సేఫ్, లేకపోతే మనకి దాని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ దాని ఇంట్రాక్షన్స్ కంప్లీట్గా అర్థమయ్యే స్టేజ్లో మాత్రమే హ్యూమన్స్ మీద వాడటానికి అనుమతి ఉంటుంది. అలా ఇంప్లిమెంటేషన్ అయినవి ఈ మధ్యకాలంలో ఏమైనా ఉన్నాయండి దీనికి సంబంధించి? ఈ మధ్య కాలంలో కొత్తగా ఏమి రాలేదండి ఈ సంవత్సరంలో. అంటే మెడిసిన్స్ ఇంకా టెస్ట్ చేస్తున్నారు, కొత్త మెడిసిన్స్ చాలా టెస్ట్ చేస్తున్నారు. బట్ అవి ఇంకా అంటే వీ క్యాన్ డిస్కస్ దమ్ ఇన్ పబ్లిక్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్. ఇప్పుడు ఉన్నాయి బట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు వాటితో. అవి మాకు అవైలబిలిటీ వచ్చినప్పుడు మాత్రమే మేము యూజ్ చేయగలుగుతాం. అది అంటే వన్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉండి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా, లేకపోతే ఇంట్లో కూడా? లేదండి, చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే స్ట్రోక్ ఇంట్లో ఉండొచ్చు అనుకుంటారు. లేదండి, స్ట్రోక్ అనేది ఇప్పుడు మీకు మినీ స్ట్రోక్ అంటాం. మినీ స్ట్రోక్ అంటే ఏంటంటే కొన్ని నిమిషాలు మాత్రము, అరగంట 10 నిమిషాల్లో ఉండి వెళ్ళిపోతుంది. స్ట్రోక్ సిమ్టమ్స్ అంతా కంప్లీట్గా తగ్గిపోతాయి. దాన్ని మినీ స్ట్రోక్ అంటాం. మినీ స్ట్రోక్ అనేది ఒక పెద్ద స్ట్రోక్ వచ్చే ముందు ఒక వార్నింగ్ సైన్ లాగా. ఈవెన్ మినీ స్ట్రోక్స్ కూడా హాస్పిటల్ అడ్మిట్ చేయాలనేది ఇంటర్నేషనల్ రికమెండేషన్. ఓకే చాలాసార్లు ఏంటంటే మేము వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళ కార్డియాక్ రిథమ్ 24 hours అబ్జర్వ్ చేస్తాం టు సీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎరిథ్మియాస్, వాళ్ళ బీపీ ఎలా ఉంది, వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే మాకు కావాల్సిన బ్లడ్ టెస్ట్లు, ఈసీజీలు ఇవన్నీ చేసుకొని, అట్లాగే వాళ్ళ బ్లడ్ సప్లైతో బ్రెయిన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక టోటల్ ఒక హోలిస్టిక్ అప్రోచ్తో వర్కౌట్ చేయాలి స్ట్రోక్ అసలు ఎందుకు వచ్చింది అని. కొన్నిసార్లు అన్ని టెస్టులు చేసిన తర్వాత కూడా ఒక 30 నుంచి 35% పీపుల్లో అసలు మాకు కాజ్ తెలియదు. వాటిని క్రిప్టోజెనిక్ స్ట్రోక్స్ అంటాం. అట్లాగే ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవడం ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే ఒక పర్సన్ని టోటల్గా వీ హ్యావ్ టు ప్రొఫైల్ దెమ్. వై సంబడి హ్యాస్ హ్యాడ్ దిస్ స్ట్రోక్, డూ వీ నో ద కాజ్, వాట్ ఆర్ హిస్ ఛాన్సెస్ టు గెట్ అనదర్ టైమ్ అనేది మనకు ఒక అవగాహన రావాలి. ఓకే, ఇప్పుడు ఒక డెఫినెట్ కాజ్ కనిపించింది అనుకోండి, ఆ కాజ్ ప్రకారంగా ట్రీట్ చేస్తాం. డెఫినెట్ కాజ్ లేదనుకోండి, మనకి ఈ కాజ్ కనిపించట్లేదు అనుకున్నప్పుడు ఇంకా కేర్ఫుల్గా వాళ్ళని ఇవాల్యుయేట్ చేయడం, మానిటర్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటన్నిటికి కూడా ఏంటంటే వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఫస్ట్ 24 hours అట్లీస్ట్ స్టేబుల్ పేషెంట్స్ని కూడా ఫస్ట్ 24 hours ఉంచి ఇవన్నీ చూసుకొని మాత్రమే మేము వాళ్ళని సేఫ్ అనుకున్నప్పుడు పంపిస్తాం. డెఫినెట్లీ ఆన్ మెడిసిన్స్. ఒకసారి మినీ స్ట్రోక్ కానీ స్ట్రోక్ లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ పుట్ దెమ్ ఆన్ మెడిసిన్స్. చాలామంది ఇంకొక అపోహ ఏముంటుందంటే సిటీ ఒక్కటి చేస్తే సరిపోతుంది అనుకుంటారు. చాలామంది మాతో పేషెంట్స్ అదే అడుగుతూ ఉంటారు, మీరు ఎంఆర్ఐ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు, సిటీతో ఆపేయచ్చు కదా అని. సిటీ అనేది చాలాసార్లు ఎందుకు చేస్తామంటే అక్యూట్ స్ట్రోక్ సెట్టింగ్లో జస్ట్ రూల్ అవుట్ బ్లీడ్ అయిందా లేదా ఈ మనిషికి అనేది చూడటానికి బ్రెయిన్లో చేస్తాం. అది సిటీ డస్ నాట్ గివ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. పర్టికులర్లీ పోస్టియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్ అంటే మన మెదడు వెనుక వైపు భాగం ఉంటుంది కదా, ఆ భాగంలో వచ్చే స్ట్రోక్ సిటీలో అంత బాగా కనిపించవు. బికాస్ ఆఫ్ సమ్ బీమ్ ఆర్టిఫాక్ట్స్ అంటాం, వాటి వల్ల కనిపించదు అనమాట.
అందుకని చెప్పి మేము ఇమీడియట్ ఇప్పుడు ఎవరైనా పేషెంట్ రాగానే గబుక్కుని సిటీ చేస్తాం, చేసి బ్లీడ్ లేదనుకున్న తర్వాత ఓకే దిస్ ఇస్ అన్ ఇష్కిమిక్ స్ట్రోక్, ఇది బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల వచ్చిన స్ట్రోక్ అనేది వస్తుందన్నమాట. అంటే కన్క్లూషన్. దెన్ వీ గో ఫర్ ద ఎంఆర్ఐ. ఓకే, ఎంఆర్ఐలో మాకు ఇంకా ఎక్కువ డీటెయిల్ తెలుస్తుంది, అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎంత పెద్ద స్ట్రోక్, ఎంత ఇది ఉంది, అలాగే బ్లడ్ సప్లై చూసుకోవడానికి ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చూసుకోవడానికి, అలాగే ఆ కొలాటరల్ సర్క్యులేషన్ ఎలా ఉంది అని అసెస్ చేయడానికి ఎంఆర్ఐ పర్ఫెక్ట్ స్టడీ అనమాట. అట్లాగే ప్రీవియస్ పాత స్ట్రోక్స్ ఏమైనా అయ్యాయా అనేది కూడా చూపిస్తుంది. ఓకే, బ్రెయిన్ ఏమైనా ష్రింకేజ్ ఉందా, పాత స్ట్రోక్స్ ఏమైనా అయ్యాయా, ఇలాంటి వాటి అన్నిటికీ పాత బ్లీడ్స్ అనేవి కూడా చూపిస్తుంది. ఓకే, ఇంతకుముందు ఏమైనా బ్లీడ్స్ అయ్యాయా, ఇవన్నీ అంటే ఒక హోల్సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంఆర్ఐ నుంచి. ఓకే, అట్లాగే మేము మెడలో ఇప్పుడు 2 అటు ఇటు ఒక ఆర్టరీస్ ఉంటాయి అన్నమాట బ్రెయిన్కి సప్లై చేసేవి, అవి ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా ఇవి చూడటానికి కూడా ఈ హాస్పిటలైజేషన్ అనేది ఉపయోగించుకుంటాం. వీటిలో ఆఫ్కోర్స్ కొన్ని అవుట్ పేషెంట్ కింద చేయొచ్చు, బట్ ఇప్పుడు హార్ట్ మానిటరింగ్ కానివ్వండి ఇలాంటివన్నీ హాస్పిటల్లోనే చేయడానికి కుదురుతుంది. లాట్ ఆఫ్ టైమ్స్ ఈ మానిటరింగ్ ఐసీయూ సెట్టింగ్లోనే ఉంటుంది. అందుకే స్టేబుల్గా ఉన్న పేషెంట్స్ కూడా మేము ఒక్కోసారి ఫస్ట్ 24 hours ఐసీయూలో పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇప్పుడు పోజిటివ్ సర్క్యులేషన్ స్ట్రోక్ బై రూల్ ఎప్పుడు ఐసీయూలో పెడతాం, ఎందుకంటే అది ఎక్స్టెండ్ అయితే అది ఇన్వాల్వ్ చేసే ఏరియాతో చాలా పెద్ద డెఫిసిట్స్ వస్తాయి అండ్ చాలా సడన్గా అవుతుంది. అండ్ ఈ పోజిటివ్ సర్క్యులేషన్ స్ట్రోక్స్లో ఈ బ్రెయిన్ స్టెమ్లోనే రెస్పిరేషన్ని కార్డియాక్ సెంటర్స్ని కంట్రోల్ చేసే సెంటర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందువల్ల అక్కడ వచ్చిన స్ట్రోక్స్ ఇంకా ఎక్కువ కేర్ కావాలి, ఇంకా ఎక్కువ మానిటరింగ్ కావాలి, బికాస్ థింగ్స్ హ్యాపెన్ వెరీ ఫాస్ట్ వెరీ క్విక్లీ. సో మానిటరింగ్ అనేది అక్కడ కంటిన్యూస్ ఆల్ రౌండ్ 24/7 మానిటరింగ్ కావాల్సి వస్తుంది. పెద్ద పెద్ద స్ట్రోక్స్ ఉంటాయి, ఇప్పుడు యాంటీ సర్క్యులేషన్ స్ట్రోక్స్ పెద్ద పెద్ద స్ట్రోక్స్ వస్తాయి. వాటిల్లో ఏంటంటే బ్రెయిన్ స్వెల్లింగ్ ఉంటుంది. సో బ్రెయిన్ స్వెల్లింగ్ కంట్రోల్ చేయడానికి మెడికల్గా ఒకవేళ అవసరమైతే సర్జికల్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా మాకు ఆ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో చాలామంది పీపుల్ అనుకుంటారు ఏముంది మేము ఇంట్లో కూర్చొని మందులు వేసేసుకుంటాం అనుకుంటారు, అట్లా మంచిది కాదు అది. అంటే ఇక వాళ్ళకి కంప్లీట్గా అసలు ఉండలేని పరిస్థితులు ఏమైనా ఉంటే చెప్పలేం, కానీ బట్ బై అండ్ లార్జ్ ప్రతి ఒక్కళ్ళని మేము హాస్పిటల్ అడ్మిట్ చేయడానికే చూస్తాం. నేను ఎప్పుడు పేషెంట్స్కి ఒకటే చెప్తాను, హార్ట్ అటాక్ వస్తే మీరు ఎప్పుడైనా ఇంట్లో ఉంటారా? దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్రెయిన్ అటాక్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ద సేమ్ వే, ఇప్పుడు బ్లడ్ సప్లై లేక హార్ట్ అటాక్ వస్తుంది, అట్లాగే బ్రెయిన్కి బ్లడ్ సప్లై లేకపోతేనో లేకపోతే ఒక బ్లడ్ వెసల్ బర్స్ట్ అవటం వల్ల మీకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఐ మీన్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో రెండు ఒకే విధమైన ఇది, ఏరియాస్ డిఫరెంట్. ఇప్పుడు మీకు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక్కోసారి పేషెంట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఇప్పుడు ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, ఒక మనిషి చనిపోనన్నా చనిపోతాడు మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తే, లేకపోతే ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకొని నార్మల్ స్టేట్కి వచ్చేస్తారు. బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి, మినీ స్ట్రోక్ ఓకే మీరు బాగానే ఉంటారు, రికవర్ అయిపోతారు. మేజర్ స్ట్రోక్స్ పెద్ద స్ట్రోక్స్ వచ్చాయనుకోండి డిజబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సైడ్ పడిపోవడం కానీ, మాట పడిపోవడం కానీ, చూపు లేకపోవడం కానీ ఇవేమైనా జరిగినప్పుడు దట్ పర్సన్స్ లైఫ్ విల్ కంప్లీట్లీ చేంజ్ ఫ్రమ్ దట్ మూమెంట్. ఇప్పుడు సే సపోజ్ ఒక ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, క్లాస్లో ఆయన పాఠం చెప్తున్నారనుకోండి, సడన్గా మాట పడిపోయింది అనుకోండి, హీ లూజెస్ హిస్ జాబ్. ఓకే, అప్పటి వరకు ఇండిపెండెంట్గా ఒక ప్రైమరీ బ్రెడ్ విన్నర్గా ఉన్న పర్సన్ ఒక్కసారిగా హీల్ బి బౌండ్ టు హోమ్ అండ్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో అందువల్ల దీన్ని ఇంకా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. అది అంటే చాలా మందిలో అపోహ ఏముందంటే రక్తం చిక్కగా ఉంటేనే ఇలా అవుతుంది, ఏదైనా స్ట్రోక్ వచ్చింది, రక్తం కనుక పల్చగా ఉంటే ఇంత అవ్వదు అంటే ఒకటి ఉందండి, హైపర్ కోయాగ్యులబిలిటీ అని ఒక కండిషన్ ఉంటుంది. అంటే ఏంటంటే బ్రెయిన్ ఇట్లా బ్లడ్ థిక్గా ఉండి కొంతమందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అది యూజువల్గా ఫెమిలియల్, అంటే జెనెటిక్గా కొంతమందికి ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. అదే ఇందాక అన్నాను కదా ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవడం ఇంపార్టెంట్ అని. ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఫ్రీక్వెంట్ హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే మిస్క్యారేజెస్ అయిన విమెన్ ఉన్నా కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో ఇవి అంటే యంగర్ ఏజ్ పీపుల్కి మోర్ వాస్కులర్ ఈవెంట్స్ అయినప్పుడు దట్ ఈస్ సజెస్టివ్ ఆఫ్ హైపర్ కోయాగ్యులబిలిటీ. ఆ కండిషన్ సస్పెక్ట్ చేసినప్పుడు వీ డెఫినెట్లీ వర్కప్ ఫర్ దట్ ప్రాబ్లమ్. అదే కాకుండా ఇప్పుడు ఒక మనిషికి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కంట్రోల్ చేసినా కూడా ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్టిల్ హీస్ హ్యాస్ ఆన్ గోయింగ్ మళ్ళీ వస్తున్నాయి అనుకోండి స్ట్రోక్స్, అప్పుడు కూడా ఈ ప్రొఫైల్ చెక్ చేస్తాం అన్నమాట. అది మీకు ప్లేట్లెట్స్ థిన్ చేయటం, యాస్పిరిన్ ఇట్లాంటి మెడిసిన్స్ థిన్ చేస్తాయి అన్నమాట, ప్లేట్లెట్స్ ఇవి చేస్తాయి అన్నమాట. కొలోక్యల్గా అది కూడా అంటాం బేసికలీ, థిన్గా ఉంటే బ్లడ్, అది మొత్తం బ్లడ్ అని కాదు, అంటే ప్లేట్లెట్ యాక్టివిటీని చేయడానికి అది.
కానీ జనరల్గా ఏదైనా ఒక చెస్ట్ పెయిన్ వచ్చినా లేకపోతే చాలా క్యాజువల్గా వేసేసుకుంటే ఒక డిస్ప్లిన్ వేసేసుకోండి, ఒక ఆస్ప్రిన్ వేసేసుకోండి అంటూ ఉంటారు. ఇది మంచిదా అలా వేసుకోవడం యాక్చువల్లీ? అంటే ఇఫ్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్ ఇట్స్ ఓకే అండి, స్టిల్ వీ రికమెండ్ దట్ హార్ట్ వరకు. కానీ బ్రెయిన్కి నేను రికమెండ్ చేయను. ఎందుకంటే బ్రెయిన్కి దెర్ ఇస్ నో వే ఎనీబడి సిట్టింగ్ ఎట్ హోమ్ కెన్ ఫిగర్ అవుట్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్లీడ్ ఆర్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ వల్ల స్ట్రోక్ వచ్చింది అనేది ఎవరైనా చెప్పలేం. బ్రెయిన్ వరకు నేనేం చెప్తానంటే, మీరు సిమ్టమ్స్ రికగ్నైజ్ చేయగలిగితే, అంటే ఒక సైడ్ కనుక పక్షవాతం లాగా రావటం కానీ, మాట పడిపోవడం కానీ, లేకపోతే రెండుగా కనిపించడం, డబుల్గా ఇట్లా ఆల్టర్డ్ సెన్సేషన్ లాగా, ఆల్టర్డ్ సెన్సోరియం లాగా, అంటే రెస్పాండ్ అవ్వకపోవటం, ఇట్లాంటివి ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ చూసినా, ఇలాంటివి ఏవి చూసినా పక్షవాతం అని అనుమానం వచ్చినప్పుడు ఏమీ చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మంటాం. యాస్ప్రిన్ తీసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు బ్రెయిన్లో కనుక పొరపాటున బ్లీడ్ అయి ఉన్నారనుకోండి, యాస్ప్రిన్ ఇంకా పెంచుతుంది బ్లీడ్. సో అందువల్ల వీ డోంట్ రికమెండ్ అనమాట. వీ సే కమ్ టు ద హాస్పిటల్. మీకు 3 to 4.5 hours మధ్యలో కనుక మాకు హాస్పిటల్ లోపలికి వచ్చేసగలిగితే వాళ్ళకి గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి లిటిక్ థెరపీ అంటాం అనమాట. మెడిసిన్ ఇవ్వటం వల్ల క్లాట్ కరగడానికి అవకాశం ఉంటుంది. ఒక 30 to 40% పూర్తిగా రికవర్ అవుతారు, ఒక 30 to 40% పార్షియల్గా రికవర్ అవుతారు, ఒక 20% రికవర్ అవ్వకపోవచ్చు, ఒక 6% బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది ఆ లిటిక్ థెరపీకి. బట్ దట్స్ అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ చెప్పారు మీరు యాక్చువల్లీ, ఎక్కడన్నా బాడీలో కాళ్ళు చేతులు మూమెంట్ లేకపోవడం కానీ, లేదా స్పర్శ లేకపోయినా సరే, ఇలా కామన్ మ్యాన్ రికగ్నైజ్ చేయగలిగే సిమ్టమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇదే అండి కామన్ మ్యాన్ చూసుకోవాల్సింది ఏంటంటే, బేసికలీ మొహం సిమెట్రికల్గా ఉందా, అంటే నవ్వితే రెండు వైపులా సమానంగా ఉందా, లేక ఒకవైపు ఫ్లాట్గా ఉందా అనేది చూసుకోవచ్చు వాళ్ళు, అది తెలుస్తుంది. అట్లాగే మాట స్పష్టంగా వస్తుందా, మాట్లాడగలుగుతున్నారా, వాళ్ళు మాట్లాడేది పక్కన వాళ్ళకి అర్థమవుతుందా, పక్కన వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుందా అనేది కూడా ఇంపార్టెంట్. స్పీచ్ రైట్, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది తేడా రావచ్చు, లేదు పక్కన వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అండ్ ముందు చెప్పినట్టుగా ఒక సైడ్ కంప్లీట్గా పక్షవాతం లాగా రావటం, లేదా స్పర్శ పోవటం, లేదు కంటిన్యూస్గా తల తిరగటం, ఇట్లా డబుల్గా కనిపించడం, లేకపోతే అన్రెస్పాన్సివ్గా ఉండటం, అసలు టోటల్గా అన్రెస్పాన్సివ్గా ఉండటం, లేకపోతే సడన్గా చూపిపోయినా కూడా. ఇప్పుడు జస్ట్ ఒక సడన్గా ఏదైనా చేస్తున్నప్పుడు చూపిపోయింది అనుకోండి, దాట్ ఆల్సో ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ స్ట్రోక్. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఎనీబడీ కెన్ ఫీల్ ఫర్ దెమ్సెల్వ్స్. అంటే మీ నార్మల్ స్టేట్ ఆఫ్ న్యూరలాజికల్ ఫంక్షన్ నుంచి ఎనీథింగ్ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వచ్చింది ఏదైనా కూడా యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఎ స్ట్రోక్. అది ఓకే, రైట్. ఇక మీ పర్సనల్ విషయాలకు వస్తే, మీ నాన్నగారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పని విన్నానండి. ఎక్కడ మీది, ఏ ఊరు అసలు, ఎక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ? బోత్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండి, దట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను ఐ వాజ్ రైజ్డ్ హియర్ ఇన్ హైదరాబాద్. నాన్నగారు అంటే ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ హిజ్ సర్వీస్ హైదరాబాద్లోనే చేశారు ఆయన. ఫ్యూ ఇయర్స్ నాకు గుర్తుండి చిన్నప్పుడు తిరుపతిలో ఉన్నాము, బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ హైదరాబాద్లోనే ఉన్నాను నేను. అమ్మ హౌస్ వైఫ్ అండి. ఓకే. ఎంతమంది మీరు సిస్టర్స్ అండ్ బ్రదర్స్? నాకు ఒక తమ్ముడు అండి, ఈజ్ 1 year యంగర్ టు మీ. మేమిద్దరం కూడా అంటే మా చదువులు అయిపోయిన తర్వాత మేము యుఎస్ వెళ్ళాము. యుఎస్ ఉండి అక్కడ చాలా ఏళ్ళు ఉన్నాము. తర్వాత బోత్ ఆఫ్ అస్ కేమ్ బ్యాక్. నేను 2010 ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయినట్టుంది కదా యాక్చువల్లీ? నాది ఎంబీబీఎస్ చెన్నైలో అయిందండి. చెన్నైలో చదువుకున్నాను నేను. యుఎస్ వెళ్ళి అక్కడ నేను రెసిడెన్సీస్ జనరల్ మెడిసిన్, అంటే అక్కడ ఇంటర్నల్ మెడిసిన్ అంటాం, ఇక్కడ జనరల్ మెడిసిన్ అంటాం. సో ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ చేశాను. ఆ తర్వాత న్యూరాలజీ సైకాట్రీ ప్రోగ్రామ్ చేశాను. తర్వాత మళ్ళీ ఫెలోషిప్ నేను ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, స్ట్రోక్స్ వాస్కులర్ న్యూరాలజీ అంటాం, అక్కడ స్ట్రోక్స్ అండ్ న్యూరలాజికల్ ఎమర్జెన్సీస్ మీద నేను అక్కడ ఫెలోషిప్ చేశాను ఎమరీ యూనివర్సిటీలో. ఓకే. అక్కడే మొత్తం మీ ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది? ఎడ్యుకేషన్ అయ్యి కొన్ని రోజులు అక్కడ వర్క్ కూడా చేశానండి. చేసిన తర్వాత రిటర్న్ బ్యాక్. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో రావడం మీరు కిమ్స్కి వచ్చారా? అంటే కిమ్స్లో నేను వన్ ఆఫ్ ద ఫౌండింగ్ డైరెక్టర్స్ అండి. నేను అందువల్ల ఇట్ వాజ్ అన్ ఆటోమేటిక్ చాయిస్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ అవుట్ ఎట్ కిమ్స్. అక్కడే ఉన్నాను, కిమ్స్లోనే ఉన్నాను. ఓకే. రైట్. ఇప్పుడు మీ బ్రదర్ ఏం చేస్తున్నారు? మై బ్రదర్ బేసిక్లీ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండి, బట్ హీస్ ఆల్సో ఇంటూ పాలిటిక్స్. హిస్ టీడీపీలో లీడర్ ఆయన, ఏపీలో. ఓకే, రైట్. మీరు కూడా ఈ మధ్య బీజేపీలో జాయిన్ అయ్యారని విన్నాను. అవునండి. అవునా? తమ్ముడేమో తెలుగుదేశం, మీరు బీజేపీనా? అంటే మా ఇద్దరు కూడా డిఫరెన్స్ ఉందండి. నేను ఎప్పుడు కూడా మా పేరెంట్స్ దగ్గర ఇక్కడ హైదరాబాద్లో పెరిగాను. ఓకే. సో మై కనెక్ట్ ఈజ్ ఆల్ విత్ హైదరాబాద్ చిన్నప్పటి నుంచి. మై బ్రదర్ వాజ్ ఇన్ హాస్టల్ ఎప్పుడు కూడా.
అంటే బాగా చిన్నప్పుడు హైదరాబాద్లోనే ఉండేవాడు. బట్ తర్వాత హాస్టల్లో ఉంటే బెటర్, ట్రాన్స్ఫర్స్ అయితే ఇబ్బంది పడతాడేమో అన్నట్టుగా మా ఫాదర్ తనని హాస్టల్లో పెట్టారు. తను గుంటూరులో హాస్టల్లో ఉన్నాడు. సో తన ఫ్రెండ్స్, తన సర్కిల్, తన ఎవ్రీథింగ్ వాజ్ గుంటూరు అనమాట. అందుకని మా ఇద్దరికి ఆ డిఫరెన్స్. ఓకే. ఐ మోర్ హైదరాబాదీ. ఓకే. కానీ ఒకే ఇంట్లో రెండు పార్టీలు ఒక మాటలుగా చెప్పాలంటే, అంటే ఒక డాక్టర్ అయ్యండి మీరు పాలిటిక్స్లో రావడాన్ని ఎవరు ఖండించలేదా ఇంట్లో కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ? లేదండి, ఐ డోంట్ నో, టు మీ ఐ డోంట్ నో వై, బట్ నేను ఇండియా వచ్చిన దగ్గర నుంచి నన్ను ఏదో ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు జాయిన్ అవ్వమని అడుగుతూనే ఉన్నారు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నన్ను టీడీపీ వైపు నుంచి కానీ చాలా పార్టీస్ అడుగుతూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వెరీ రీసెంట్లీ 2019 కూడా విజయవాడ పార్లమెంట్ కంటెస్ట్ చేయమని కేజ్రీవాల్ గారి పార్టీ ఉంది కదా, వాళ్ళు కూడా అడిగారు. ఓకే. బట్ నాకు ఎందుకో ఎప్పుడు ఇంట్రెస్ట్ అనిపించలా, టు బి ఆనెస్ట్ విత్ యూ. నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఐ అబ్జర్వ్ పాలిటిక్స్. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మై ఫాదర్ బిఫోర్ హీ కేమ్ ఇన్ టు పోలీస్ సర్వీస్, హీ వాజ్ లెక్చరర్, పొలిటికల్ సైన్సెస్ లెక్చరర్ ఆయన. ఓకే. 19 yearsలో ప్రాబ్లీ బహుశా 19 ఏళ్లలో జాబ్లో జాయిన్ అయింది ఆయన ఒక్కళ్ళే అనుకుంటా. ఎంఏ ప్రీవియస్ రిజల్ట్స్ చూసి చీరాల కాలేజ్లో ఆయన్ని పెట్టుకున్నారు లెక్చరర్గా. ఓకే. సో ఆయన దాదాపు 5 years ఆయన లెక్చరర్గా వర్క్ చేశారు. వర్క్ చేసినప్పుడు ఆయన BA వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఆయన గైడ్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ రాశారు. ఇప్పటికి కూడా ఆయనవే ఫాలో అవుతారు నాగార్జున యూనివర్సిటీలో. అంతకుముందు ఉస్మానియాలో కూడా ఫాలో అయ్యేవారు. నాకు తెలుసు మీ నాన్నగారి పేరు, వ్యూస్ కోసం ఒకసారి. సివి నర్సయ్య గారు. ఓకే. అందరికీ తెలుసు, మారుతి పబ్లికేషన్స్ ద్వారా ఆయన బుక్స్ చాలా పాపులర్. అంటే ఇట్స్ అమేజింగ్. అంటే ఆయన రికార్డ్ ఇప్పటికి కూడా, అకాడమిక్ రికార్డ్, ఆయన పొలిటికల్ సైన్సెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన సాధించిన మార్క్స్ రికార్డ్ ఇప్పటికీ వైజాగ్ యూనివర్సిటీలో ఉంది. ఆయన పేరు చెప్తే అందరూ గుర్తుపెడతారు స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు. కానీ వారి కూతురు మీరైన విషయం తెలియాలంటే మీరు చెప్పిద్దామని అంతే. ఓకే, అలా అంటారు. అండ్ బేసికలీ ఆయన ఈజ్ అ వెరీ పాపులర్ లెక్చరర్ అట్ దోస్ ఆ టైంలో. అందరికీ చాలా విచిత్రంగా ఉండేది. ఆయనకన్నా పెద్దవాళ్ళకి ఆయన టీచ్ చేశారు. ఈ మధ్య కూడా JNUలో ఒక ప్రొఫెసర్ గారు కలిశారు నాకు. ఆయన, మీ ఫాదర్ నాకు టీచ్ చేశారంటే నాకు అర్థం కాలేదు. ఇదేంటి డాడీ ఏజ్ ఉన్నారు ఈయనకి డాడీ టీచ్ చేయటం ఏంటి అనుకున్నా. అప్పుడు ఆయన చెప్పారు, మీ ఫాదర్ అప్పుడు చాలా యంగ్ ఏజ్లో వచ్చారమ్మా లెక్చరర్గా, మేము అందరం ఆయన అంటే చాలా ఇష్టం, మమ్మల్ని అందరినీ మోటివేట్ చేశారు, అది ఇది అని చెప్పేవారు. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నాకేంటంటే ఆయన బుక్స్ అవి రాశారని చెప్పాను కదా. నాకు 3rd, 4th క్లాస్ నుంచి వచ్చి, నాకు ఒక 3rd క్లాస్ నుంచి గుర్తుంది. ఆయన అప్పటికే సర్వీసెస్కి వచ్చేసారు. ఓకే. వచ్చేసిన తర్వాత ఆయనకి టైం ఉండేది కాదు అస్సలు. కాకపోతే ఎవ్రీ ఇయర్ 6 monthsకి ఒకసారి ఆ బుక్స్ కరెక్ట్ చేయాలి. ఎవరో ఒకళ్ళు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ కరెక్ట్ చేయాలి. సో నాకు ఇచ్చేవారు ఆ పని. నాకేంటంటే అప్పుడు నువ్వు ఇచ్చేయి, నీకు బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ గిఫ్ట్ అని ఇచ్చేవారు, ఒక అసైన్మెంట్ లాగా. లేదు కొంచెం డబ్బులు, 10 rupees అంటే అప్పుడు చాలా ఎక్కువ కదా, 10 rupees ఇస్తాను చేయమని. సో ఇట్ వాజ్ లైక్ ఎర్నింగ్ పాకెట్ మనీ అనమాట. సో నేను కూర్చొని మొత్తం బుక్స్ అన్నీ కరెక్ట్ చేసేదాన్ని. ఇట్ వాజ్ లైక్ ఏ స్పెల్లింగ్ ఎక్సర్సైజ్. ఆయన నన్ను చేయించడానికి రీజన్ ఏంటంటే స్పెల్లింగ్స్ అవి తెలుస్తాయి నాకని. నేనేమో దాన్ని చాలా సీరియస్గా మొత్తం మగప్ చేసేసా. అంటే యూ డూ దట్ 2-3 times, మొత్తం మనకి టెక్స్ట్ బుక్స్ వచ్చేస్తాయి. సో నాకు ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్సెస్ అనేది కంప్లీట్గా జీర్ణం అనలేం కానీ బాగా చదివేశాను. అప్పట్లో చదివేశాను. దాంతో నాన్నగారు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవటం ఒకటి బాగా అలవాటు చేశారు నాకు. మా తమ్ముడు తప్పించుకున్నాడు, ఎందుకంటే హాస్టల్లో ఉండేవాడు కాబట్టి. నేను కంప్లీట్గా ఏంటంటే హెవీలీ ఇన్స్పైర్డ్ బై మై ఫాదర్. ఆల్ హిజ్ హ్యాబిట్స్ కానీ నాకు ఎక్కువ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది నా మీద. ప్రతి నా క్లాస్ బుక్సే కాకుండా అన్నీ చదివించేవాళ్ళు నాతో. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, గోదాన్ అన్న శరత్ సాహిత్యం కానివ్వండి, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ చదివించేవాళ్ళు. ఏది వదిలిపెట్టించేవాళ్ళు కాదు నాతో. సమ్మర్ హాలిడేస్ ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోయా కూడా మాకు తెలిసేది కాదు, ఎందుకంటే హోల్ ఇక బుక్స్ ఎన్ని చదివించేవాళ్ళు అంటే అని చదివించేవాళ్ళు. ఇట్లా ఏంటంటే నాకు నా టెక్స్ట్ బుక్స్తో పాటుగా కొంచెం బుక్స్ అన్నీ చదవటం వల్ల కొద్దిగా అన్నీ పరిశీలించడం, అన్నీ అబ్జర్వ్ చేయడం అనేది ఒక అలవాట్లాగా వచ్చేసింది. దాని తోడు ఏంటంటే నేను 7th, 8th టైంకి వచ్చేటప్పటికి నాన్నగారు ఎన్టీ రామారావు గారి దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు అప్పుడు. సో నాకు ఆయనతో కొంచెం అటాచ్మెంట్. కథ అప్పుడు చాలా చిన్న వయసు, నాకు ఆయన గొప్పతనం తెలిసే వయసు కాదు అప్పుడు. కాకపోతే చాలా
ప్రేమగా ఉండేవారు, నాతో పర్టికులర్లీ చాలా అఫెక్షనేట్గా ఉండేవారు. అందువల్ల నాకు ఆయన దగ్గర నుంచి చూడటం వల్ల ఈ పాలిటిక్స్ ఇది కొంచెం నాకు ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్పొచ్చు. అంటే అబ్జర్వేషన్ వరకు, నాట్ టు ద లెవెల్ దట్ ఐ వుడ్ పార్టిసిపేట్ సమ్ డే, అట్లా ఏమీ లేదు. కాకపోతే ఇదేంటో ఇంత హడావుడి జరుగుతుంది, ఇంతమందికి హెల్ప్ చేయొచ్చా, ఇట్లాంటివి నేను చూసేదాన్ని. మా నాన్నగారి దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది అంటే నాన్నగారు తీసుకెళ్ళి చెప్పటం, ఆయన వెంటనే చేయటం, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక 20,000 మంది అట్లా బెనిఫిట్ అవటం ఆ డెసిషన్స్ వల్ల, అవి చూశాను చాలా చిన్న వయసులో. చూసినప్పుడు నాకేంటంటే ఓకే, ఒక ఆఫీసర్గా ఉంటే, ఒక సివిల్ సర్వెంట్గా ఉంటే ఇంత చెయ్యొచ్చు, మనం జనంకి మేలు చేయొచ్చు, పాలిటిక్స్లో ఒక రైట్ పర్సన్ ఉంటే ఇంతమంది బెనిఫిట్ అవుతారు, అట్లాంటివి చిన్న కన్క్లూజన్స్ ఆ ఏజ్లో అంతవరకే కదా మనకు అర్థమవుతుంది. అదే అర్థమైంది ఆ టైంలో. సో నాకు యాజ్ ఐ వాజ్ ఫినిషింగ్ మై స్కూలింగ్ అదంతా కూడా, నాకు మై ఇనీషియల్ ఐడియా వాజ్ టు టేక్ హెచ్ఈసి ఆర్ సిఎస్సి అండ్ గెట్ ఇన్ టు సర్వీసెస్. ఇంకొక పర్సన్ నాకు బేసికలీ 7th క్లాస్ నుంచి ఐ న్యూ ఐ వాజ్ గోయింగ్ టు గో ఫర్ సివిల్ సర్వీసెస్ అనేది నాకు 100% తెలుసు. ఎందుకంటే నేను తిరుపతిలో ఉన్నామని చెప్పాను కదా, తిరుపతిలో ఉన్నప్పుడు కూడా అరుణ బహుగుణ గారని ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. నాన్నగారు ఆవిడ ట్రైన్ చేశారు. ఏఎస్పీ ట్రైనింగ్ వాజ్ విత్ డాడీ అని. వెరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. హైదరాబాద్లో తెలుసు, వెరీ క్లోజ్గా. సో ఆవిడ వీ యూస్ టు షేర్ అ బెడ్రూమ్. ఆవిడ అప్పుడు మా ఇంట్లోనే ఉండేవారు తిరుపతిలో వచ్చినప్పుడు. మదనపల్లిలో చేశారు ఆవిడ ట్రైనింగ్, బట్ తిరుపతి ఫ్రీక్వెంట్గా వచ్చేవారు. అప్పుడు చిన్నది ఆంటీ, షీఈ్ వెరీ యంగ్, ఫ్రెష్గా బిఏ అయిపోయి షీ గాట్ ఇన్ టు పోలీస్ సర్వీసెస్. సో naturally they would be very inexperienced ఆ టైంలో, మిస్సింగ్ ఫ్యామిలీ కదా, సో షీ వుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ అస్ ఆ టైంలో. నేనేమో చిన్నదాన్ని, మేము ఇద్దరం కూర్చొని కామిక్స్ చదువుకోవడం ఇలా చేసుకునేవాళ్ళం ఎప్పుడప్పుడు. ఆ టైంలో ఏంటంటే షీ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ, యు ఆర్ వెరీ స్టూడియస్, చాలా బాగా చేస్తావు కదా నువ్వు, యూ ఎయిమ్ ఫర్ దీనికి ఏం చెయ్యి, సివిల్స్కి ఏం చెయ్యి, నువ్వు నాకన్నా ఇంకా తొందరగా వచ్చేస్తావు సర్వీస్లోకి, యూ విల్ బీ ద యంగెస్ట్ పర్సన్, అది ఇది అని చెప్పి చాలా మోటివేట్ చేసేవారు. నాకు ఆ టైంలో చాలా ఇన్స్పైరింగ్ ఉండేది, బికాస్ షీ వాజ్ ప్రాబ్లీ ద ఓన్లీ ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అప్పట్లో షీ వాజ్ ద ఓన్లీ వన్ అనమాట. సో సురేష్ బాబు అంకుల్ అని ఉండేవారు మా హస్బెండ్, వీ వర్ ఆల్ వెరీ క్లోజ్, ఎప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు బాగా. సో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా హెవీగా ఉండింది ఆ టైంలో. సో నాకు అలా నా గోల్ ఎలా ఉండిందంటే టు క్రాక్ సివిల్స్, దట్ వాజ్ ద గోల్. ఎవ్రీబడి అరౌండ్ మీ, మా నాన్నగారి కాలీగ్స్ కానీ ఎవ్రీబడి దే థాట్ ఐ విల్ క్రాక్ ద సివిల్స్ అన్న దీంట్లోనే ఉన్నారు అందరూ. నేను 7th, 8th, 9th చాలా సీరియస్గా సివిల్స్కి ఎలా ప్రిపేర్ అవుతాం అలా అప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. చాలా 7th, 8thలోనే నేను కాంపిటీషన్స్, అప్పట్లో సిఎస్ఆర్ రివ్యూ ఇవన్నీ ఉండేవి, అవన్నీ తెచ్చుకోవటము, మనోరమ అవన్నీ చదవటము, డిబేట్స్ ఫాలో అవ్వటము, ఇవన్నీ నీతి రవీంద్ర న్యూస్ ఇవన్నీ కూడా చాలా సీరియస్గా ఫాలో అయ్యేదాన్ని నేను. అది ఏమైందంటే నాకు ఐ డిడ్ంట్ రియలైజ్ మై డాడ్ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మెడిసిన్. ఆయనకి చాలా ఇష్టం, ఆయన డాక్టర్ అవ్వాలనుకొని అవ్వలేదు ఆయన. అందువల్ల ఆయనకి ఏంటంటే డాక్టర్ కావాలి ఇంట్లో ఒకళ్ళు అనేది ఆయనకి చాలా ప్యాషన్, పర్టికులర్లీ నేను అవ్వాలని ఆయనకి చాలా ప్యాషన్. ఎందుకంటే నువ్వు సెల్ఫ్లెస్గా చేస్తావు అనే నమ్మకం నాకుంది, యూ షుడ్ కమ్ ఇన్ టు మెడిసిన్ ప్రొఫెషన్ అని ఎప్పుడు అనేవాళ్ళు. బట్ నేను అంత సీరియస్గా ఆయన ఇదవుతారో అనుకోలేదు. బట్ 9th, 10thలో డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను, కాదు నాకు సివిల్స్ చేయాలని ఉంది, నేను సివిల్స్ రాద్దాం అనుకుంటున్నానంటే మా నాన్నగారు అన్నారు, నువ్వు మెడిసిన్ చెయ్యి, మెడిసిన్ అయిపోయిన తర్వాత సివిల్స్కి వెళ్దు కానీ అన్నారు. అని అంటే నేను ముందు లేదు కాదు, నేను ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు బైపీసీ, ఐ విల్ గో ఇన్ టు హెచ్ఈసి ఆర్ సిఈసి తీసుకుని ఇట్లా వెళ్తాను అలా అనుకున్నాం. తర్వాత నాకు అప్పుడు పెద్ద ఆయన ఇంటర్మరావు దగ్గర కూర్చోబెట్టి, ఆయనకి డాక్టర్స్ చాలా ఇష్టం. సో ఆయన కూర్చోబెట్టి, ఆయన కూడా యూస్ టు టేక్ వెరీ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ మై ఎడ్యుకేషన్, ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది ఫాలో అయ్యేవాళ్ళు బాగా. నా మార్క్స్ ఎట్లా వస్తున్నాయి ఏంటి నన్ను పిలిచి కూర్చోబెట్టి అడుగుతూ ఉండేవాళ్ళు ఫ్రమ్ టైం టు టైం. ఆయన కూడా కూర్చోబెట్టి, అమ్మ డాక్టర్స్కి, మీకు ఆడపిల్లలకి డాక్టర్ ప్రొఫెషన్ చాలా బాగుంటుంది, పెద్దగా చేసింది కానీ ప్రాక్టీస్ చేయట్లేదు, నువ్వు ఐ వాంట్ యూ టు డూ అని చెప్పి నన్ను ఇచ్చేసారు. నేను కాదని లేకపోయాను. ఇంకా అందరూ కూర్చొని చెప్తే ఎంట్లో ఇప్పట్లా కాదు కదండి ఇప్పుడంటే పిల్లలు చాలా ఫోర్స్ఫుల్గా చెప్తున్నారు వాట్ దే వాంట్, వాట్ దే డోంట్ వాంట్. ఆ రోజుల్లో ఏంటంటే పేరెంట్స్ ఎలా గైడ్ చేస్తే అలా వెళ్ళేవాళ్ళం, మనం ఇష్టం ఏదైనా కూడా ప్రైమర్లీ. అంటే ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మెడిసిన్ ప్రొఫెషన్, నాకు ఇది ప్యాషన్, ఇది ఎర్లీ ఏజ్లో ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల నాకు ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సైడ్ ఇదనమాట, సివిల్స్కి వెళ్ళాలని.
సరే నేను అనుకున్నాను వీళ్ళన్న దాంట్లో పాయింట్ ఉంది కదా, లెట్ మీ ఫినిష్ మెడిసిన్ అండ్ దెన్ ఐ గో ఫర్ సివిల్స్ అనుకున్నాను. ఓకే. అనుకొని వెళ్ళాను అన్నమాట. కానీ నాకు ఎందుకో ఐ స్టార్టెడ్ మిస్సింగ్. ఇవన్నీ కూడా మిస్ అయిపోయి నేను అసలు మెడికల్ కాలేజ్లో చెన్నైలో జాయిన్ చేశారు, రామారావు గారే తీసుకెళ్ళి జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు అక్కడ అందరికీ నా గ్రాండ్ డాటర్ చాలా బాగా చదువుతుంది. అక్కడ పెండ్యాల నాగేశ్వరరావు గారు అమ్మాయి మాకు అనాటమీ ప్రొఫెసర్ అనమాట, సుజాత కిరణ్ మేడం అని. వాళ్ళందరికీ చెప్పారు చాలా బాగా చదువుతుంది, మీరు అందరూ జాగ్రత్తగా చూడండి అని. నేనేమో ఒక 2 weeks బంక్ చేసి హాస్టల్ ఏడుస్తూ పడుకున్నా. నన్ను మెడిసిన్లో చేర్చారు అంటే ఇక్కడేం గట్టిగా మాట్లాడలేకపోయాను, బట్ అక్కడ అందుట్లో ఇంకోటి కూడా ఏంటంటే లాంగ్వేజ్ రాదు అక్కడ. నేనేమో చిన్నదాన్ని, నా ఏజ్ కన్నా ఒక 1 year చిన్న. నేను ఆ మెడికల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ బుల్లీ చేసేవాళ్ళు కొద్దిగా. నాకు లాంగ్వేజ్ రాదు, బెంగగా అలా ఉండేది బాగా. ఇక కూర్చొని ఏడవడం మొదలుపెట్టాను అనమాట, ఇదేంటి నన్ను ఇక్కడ పడేశారు అన్నట్టుగా. సో ఒక 1 week తర్వాత, ఒక 1-2 weeks తర్వాత ఏదో పని మీద వీళ్ళు వచ్చారు, చెన్నై ఏదో పని మీద వచ్చారు. వచ్చినప్పుడు మా ప్రొఫెసర్స్ బ్రహ్మణి బర్త్డేకో దానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు వీళ్ళు కలిసి సుజాత మేడం అన్నారు, మీరు చాలా గొప్పగా చెప్పారు, తను అంత బాగా చదువుతుంది ఇంత బాగా చదువుతుందని. తనేమో అసలు క్లాస్లే బంక్ చేస్తుంది, అసలు రావటం లేదు. నేను ఫస్ట్ రెండు సార్లు చూస్తాను, తర్వాత రావట్లేదు క్లాస్లకి కూడా అని నన్ను కూర్చోబెట్టారు. మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ ఫుల్గా చేస్తాను. ఏంటి మేము పొరపాటు చేసామా, నేను ఫోర్స్ చేసామా, నువ్వెందుకు చెప్పలేదు మాకు అంత గట్టిగా, అప్పుడు ఓకే అన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నాకేమనిపించిందంటే పెద్ద ఆయన పాపం అంత ఇదిగా కూర్చోబెట్టి అంత బాధ్యతగా అడుగుతుంటే నేనే ఇట్లా పిల్లట్లాడుతున్నానేమో నాకు నేనే ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకొని సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ కమింగ్ టు దిస్ స్ట్రీమ్ నౌ ఐ కెనాట్ సే వెళ్ళిపోతానని అంటానికి ఉండదు అనుకుని నేనే ఇక రియలైజ్ అయ్యి తర్వాత మామూలుగా చదివేసుకున్న తర్వాత సమ్వేర్ నాకు థర్డ్ ఇయర్ దాటిన తర్వాత నాకు నిజంగా ఇంట్రెస్ట్ వచ్చింది మెడిసిన్ అంటే. అప్పటివరకు ఏంటంటే అబ్బా చేరే అనేదో ఫినిష్ చేయాలన్న ఒక ఇది ఉంటుంది, బట్ ఆ తర్వాత నిజంగా ఇంట్రెస్ట్ వచ్చి ఐ పుట్ ఇన్ మై 100%. అట్ ద ఎండ్ ఆఫ్ మెడిసిన్ పాప మా నాన్నగారు సివిల్స్ చేయమని చెప్పారు. కాదు నేను అప్పటికేంటంటే లేదు వచ్చేసాను ఇట్ లైన్లోకి, నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఈ లైన్లో నేను ఐ గెట్ ఇన్ టు ఇదే. దాంతో అప్పుడు ఏమైందంటే నేను ఫైనల్ ఇయర్ వచ్చే టైంకి ఎన్టీ రామారావు గారికి స్ట్రోక్స్ రావడం మొదలుపెట్టానికి, అంటే చిన్న స్ట్రోక్స్ రావడం మొదలుపెట్టాయి, బ్రెయిన్ స్ట్రోక్స్. అప్పట్లో ఎవరు స్ట్రోక్ స్పెషలైజేషన్ ఇదేమీ లేదు. సో ఆయన ఎప్పుడు నేను కలవటానికి నా హాలిడేస్కి వచ్చేదాన్ని కదా, ఇప్పుడు కలవడానికి వచ్చినా ఆయన ఎప్పుడు నన్ను చూసినా కూడా ఇదేంటమ్మా స్ట్రోక్ స్పెషలిస్ట్లు ఎవరు లేరు, అసలు ఎందుకు లేరు, ఇది ఇంత కామన్ కండిషన్ కదా, ఎందుకు లేరు, ఎవరెందుకు దీంట్లో ఇచ్చేయట్లేదు, మనకి ఇండియాలో లేదంట కదా ఇది అది అంటే, నేను సరే నేను ఎట్లాగో యూఎస్ వెళ్దాం అన్న ప్లాన్స్లో ఉన్నాను అనుకుని నేను అప్పటి నుంచి అలా ప్లాన్ చేసుకొని చేశాను అనమాట. ఫస్ట్ నాకు సమగ్రమైన అవగాహన కావాలి అన్నిటి మీద అని ముందు జనరల్ మెడిసిన్ చేశాను. జనరల్ మెడిసిన్ చేసి తర్వాత న్యూరాలజీ చేశాను. నేను న్యూరాలజీ సెకండ్, తర్వాత మళ్ళీ ఫెలోషిప్ చేశాను అనమాట. అట్లా. ఓకే. ఇప్పటికీ ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారంటే ఏం చెప్తారు యాజ్ ఎ డాక్టర్? యాజ్ డాక్టర్ అంటే న్యూరాలజిస్ట్ కంటే చాలా ఏళ్ళు అయిందండి. అంటే US 6 years అన్నీ కౌంట్ చేసుకుంటే చాలా అవుతుంది. ఇండియాకి వచ్చి నేను ఆల్మోస్ట్ దిస్ ఇస్ మై 9.5 years. దట్స్ ఇట్. ఓకే. అక్కడ పేషెంట్స్కి ఇక్కడ పేషెంట్స్కి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా? ఏ ప్రాబ్లంతో వచ్చినా సరే అంటే డిఫరెన్స్ అంటే అండి, బేసికలీ మోస్ట్ పేషెంట్స్ 100 మంది పేషెంట్స్ని చూసామనుకోండి, మోస్ట్ పేషెంట్స్ ఆర్ వెరీ గుడ్. వాళ్ళు మనం చెప్పింది అర్థం చేసుకుంటారు, మనం ఎక్స్ప్లెయిన్ చేసేది వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు క్వశ్చన్ సెన్సిబుల్గా అడుగుతారు, మనం ఫాలోఅప్ అవుట్లైన్ చేసింది కానీ ట్రీట్మెంట్ కానీ కాంప్లికేషన్స్ కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాము. అది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఓవర్ ద ఇయర్స్ ఏమవుతుందంటే మాకు కొంత ట్రావెల్ చేస్తారు కదా వాళ్ళు మాతో, దే ఆల్మోస్ట్ బికమ్ లైక్ ఫ్యామిలీ. ఇప్పుడు మాకు చాలా క్లోజ్ పేషెంట్స్, ఇప్పుడు మాకు బాగా క్లోజ్ ఉండే వాళ్ళు చాలామంది మా పేషెంట్సే ఉంటారు. అంటే వాళ్ళు నాట్ జస్ట్ మెడికల్ ఇష్యూస్ అని కాదు, వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ కూడా షేర్ చేసుకునేంత బాండ్ వచ్చేస్తుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్ అండి. డాక్టర్ పేషెంట్ మధ్య ట్రస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ ఇంపార్టెంట్. సెకండ్లీ హౌ వీ ఎక్స్ప్లెయిన్, హౌ వీ కౌన్సిల్ ద పేషెంట్ ఈస్ ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఒక 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు కొంచెం తేడా వాళ్ళు ఉంటారు ఎక్కడైనా, జస్ట్ లైక్ ఇప్పుడు సొసైటీలలో అలాగే ఉంటుంది కదా, కొంచెం తేడా వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం విసిగించడం కానీ కొద్దిగా వాళ్ళు డిమాండింగ్గా చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒక అక్యూట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చాలామంది చాలా యాంగ్జైటీ ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది, సఫరింగ్ ఉంటుంది, కాబట్టి డిమాండింగ్గా కూడా ఉంటారు. సో
సో మేమే పేషెంట్గా ఉంటాం చాలా వరకు. వాళ్ళు ఏదైనా ఇదిగా తర్వాత వాళ్ళే కొంతమంది వచ్చేసి వాళ్ళే సారీ మేడం ఆ రోజు మేము చాలా విసిగిచ్చేసాం మిమ్మల్ని అలా అంటారు. బట్ దట్స్ ఎక్స్పెక్టెడ్. ఆ యాంగ్జైటీలో వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. బట్ కొంతమంది ఏంటంటే ప్యాథలాజికల్గా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు. వాళ్ళ నేచర్ అట్లా ఉంటుంది. వాళ్ళని కొంచెం మేము ఓపిక పడతాం వీలున్నంత వరకు. మేము రియాక్ట్ అవ్వం జనరల్గా, ఎందుకంటే ఓకే దట్ ఈజ్ ఆల్సో నార్మల్ బిహేవియర్ అనుకుంటాం. మాకున్న దీంతో నేనేమనుకుంటా అంటే ఓకే దట్స్ అన్ అబ్నార్మల్ సైకలాజికల్ ప్యాటర్న్ అనుకుంటాను నేను. అంత అలా బిహేవ్ చేసేవాళ్ళు. అంతకు మించి మేము దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వమండి. డాక్టర్స్ ఎవరు ఇవ్వరు నాకు తెలిసి. మెచ్యూర్ డాక్టర్స్ ఎవరు కూడా ఒకళ్ళిద్దరు ఎవళ్ళని ఇబ్బంది పెట్టే పేషెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని పెద్దగా తప్పుగా అనుకోవటం అట్లా ఏముండదు. వాళ్ళకి అవసరమైనప్పుడు కేర్ ఇస్తాం. మళ్ళీ వి జస్ట్. ఇది లవ్ మ్యారేజ్ అండి? లేదండి. కాదా? నిజం చెప్పండి, మీరు చదువుకున్నప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ డాక్టర్ నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటాను వెంటపడ్డ వాళ్ళు లేరు? నిజం చెప్పండి, అబద్ధం చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు, నో డౌట్. నాకు చాలామంది చెప్పారు యాక్చువల్లీ శ్రీదేవిలా ఉంటుంది అమ్మాయి అని చెప్పని, చాలా కంప్లెక్షన్ కానీ చాలా అందంగా ఉంటుంది అని చెప్పారు. నేను మీ గురించి అడిగిన ఒక యంగ్ ఏజ్లో అందరూ బాగానే ఉంటారండి. ఎవ్రీబడి విల్ లుక్ ప్రెటీ, ఆల్ యంగ్ గర్ల్స్ అందరూ బాగానే ఉంటారు. కాలేజ్లో సహజంగా కాలేజ్లో ఉంటుంది కదండి, కలిసి చదువుకుంటున్నప్పుడు కోఎడ్ కాలేజెస్లో కానివ్వండి ఎక్కడైనా కానీ ఉంటుంది. ప్రపోజల్స్ అలాంటివి చాలా వచ్చాయి కానీ బట్ ఐ వాజ్ వెరీ కీన్ అండ్ ఫర్మ్ దట్ ఐ వుడ్ గో బై మై ఫాదర్స్ చాయిస్. సో నేను చాలామందికి అదే చెప్పాను అప్రోచ్ అయిన వాళ్ళందరికీ. బట్ డిగ్నిఫైడ్ ప్రపోజల్స్, ఆల్ ఆఫ్ దెమ్ వెరీ డిగ్నిఫైడ్గానే అడిగేవారు ఎవరు కూడా. వాళ్ళు కూడా ఇప్పుడు మనతో కొంత వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే మన పర్సనాలిటీ ఏంటో కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఓకే ఈ అమ్మాయి షీఈస్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ హర్ స్టడీస్, షీఈస్ నాట్ కీన్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే వాళ్ళ ఫాదర్ని అడిగిద్దాం అని చెప్పి డాడీని అడిగించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అలా అడిగించి మళ్ళీ నాన్నగారు వద్దనుకున్న అట్లా డ్రాప్ అయిపోవటం అనమాట అట్లా. అంతేకాని బట్ నేను ఎప్పుడు పెద్ద వాటిని సీరియస్గా తీసుకుంది కూడా లేదు. ఓకే, నాన్నగారు ఏమంటున్నారు ఇప్పుడు? మొత్తం సివిల్ సర్వెంట్ అవ్వలేదు, డాక్టర్ అయ్యారు ఫైనలీ. మీ నాన్నగారు? మా నాన్నగారు ఈజ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండి. ఆయనకి ఎప్పుడు కూడా ఏంటంటే డాక్టర్ మేము ఏంటనేది కదా, ఆయనకి అది ఇష్టం అనమాట డాక్టర్గా చెయ్యాలి అని. అది ఎప్పుడు కూడా నాకు ఒక చాయిస్ అయితే ఇచ్చారు. నువ్వు చేయాలనుకున్న రోజులు చేయమ్మా, నీకు ఎప్పుడైనా నీకు ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు డూ యూ డూ, వీ ఆల్ గెట్ వన్ లైఫ్, సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఇంకేమైనా నీకు ఆలోచనలు కూడా చెయ్యి. సో అందుకని ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు మొదటి నుంచి కూడా డిఫరెంట్ ప్యాషన్స్ ఉండేవి. అంటే ఐ యూస్ టు రీడ్ బుక్స్ అ లాట్. సో నాకు అట్లాగే ఆర్ట్స్ అంటే ఇష్టం, ఎవ్రీథింగ్. తెలుగు సాహిత్యం అంటే ఇష్టం, అన్నీ యూ నేమ్ ఇట్ అన్నింటిలో ఉంటుంది నాకు. అంటే ఇంట్రెస్ట్ అన్నింటిలో ఉంటుంది. సో అందువల్ల నేను ఐ యూస్ టు స్పెండ్ మై టైం వెరీ, అంటే అన్నిటి మీద కూడా స్పెండ్ చేసేదాన్ని. ఆయనకు తెలుసు నాకు ఆ ఇంట్రెస్ట్లు అన్నీ ఉంటాయి. సో అందుకని ఎప్పుడు చెప్పేవాళ్ళు, నీకు ఏదన్నా చేయాలనుకుంటే నువ్వు చెయ్యి, నువ్వు వాళ్ళు ఏదన్నా అనుకుంటారు వీళ్ళు ఇట్లా ఏం చేయొద్దు, వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్, ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ గివ్స్ యూ అబ్సల్యూట్ బ్లెస్ అండ్ ప్లెజర్, డూ ఇట్ అంటారు మా నాన్నగారు. దట్ పార్ట్ మై పేరెంట్స్ ఆర్ వెరీ ఓపెన్ అండ్ క్లియర్. ఈవెన్ మై హస్బెండ్ యాక్చువల్లీ, ఎందుకంటే పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వద్దు అంటే మనం చేయగలిగేదేం లేదు. బట్ హీ గివ్స్ మీ అబ్సల్యూట్ 150% హీల్ బ్యాక్ మీ అప్ ఆన్ ఎనీథింగ్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం ఇంత బిజీ ప్రాక్టీస్లో నీకు ఈ పుస్తకాలు చదవడం ఎందుకు ఇలా అని ఎప్పుడు డిస్కరేజ్ చేయరు. నేను లేట్ నైట్ చదువుకుంటున్నా కూడా ఓకే చదువుకుంటున్నావు అని నన్ను వదిలేస్తారు కాసేపు. అంటే ఎవరు అట్లా ఏ విధంగానూ నన్ను ఎప్పుడూ ఆపరు. అట్లా ఐ బీన్ లక్కీ దట్ వే. ఎవ్రీబడి హ్యాస్ బీన్ వెరీ సపోర్టివ్. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఎంతమంది అంటే పిల్లలు? ఒక బాబు. బాబు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అండర్ గ్రాడ్ జాయిన్ అయ్యాడు తను యూఎస్లో. ఓకే, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. ఓహో, ఇప్పుడు ఇంజనీరింగ్ వస్తున్నాడు అనమాట మీ ఇంట్లో నుంచి ఇప్పుడు. అంటే రాజకీయాల్లోకి ఎస్పెషల్లీ బీజేపీలోకి జాయిన్ అవ్వడానికి గల ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే నాకు నేషనల్ పార్టీస్ ఇష్టం రీజనల్ పార్టీస్ కన్నా కూడా. ఎందుకంటే నేషనల్ పార్టీస్ అనేది ఒక వాళ్ళ ఎజెండా డిఫరెంట్గా ఉంటుంది, నేషనలిస్ట్ ఎజెండా ఉంటుంది. అంటే ఒక బీజేపీ మాత్రమే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారి పట్ల ఉండే నమ్మకం కానివ్వండి, ఆయన వ్యక్తిగత చరిస్మా. చాలామందికి ఇప్పుడు బీజేపీ, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు బీజేపీ బికాస్ ఆఫ్ మోడీ గారు. అండ్ మోడీ గారితో పాటుగా అమిత్ షా గారి
రాజకీయ చతురతనండి. ఇప్పుడు ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీకి అల్టిమేట్గా ఏంటి అంటే దే ఆల్సో హ్యావ్ టు కమ్ టు పవర్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద పీపుల్. ఆ పవర్ లోకి తీసుకురావడానికి ఆ పొలిటికల్ పార్టీ యొక్క నాయకుడు ఎవరైతే ఉంటారో, ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు తీసుకునే వ్యూహాలు, వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుందనే దాన్ని బట్టే పార్టీ ఎక్కడికి వెళ్తుంది అనేది వస్తుంది. ఒకటి ఏంటంటే లీడర్స్లో క్రౌడ్ పుల్లర్స్ ఉండాలి, ప్లానర్స్ ఉండాలి, ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదండి. సో వీళ్ళిద్దరు ఏంటంటే కృష్ణార్జున్ లాగా ఇప్పుడు దాన్ని భారతీయ జనతా పార్టీ ఏజ్ కాంగ్రెస్ పార్టీ అంత ఏజ్ కాదు. ఇట్స్ ఓన్లీ 80s పుట్టిన పార్టీయే కదా. జనసంఘ్ దగ్గర నుంచి మళ్ళీ జనతా పార్టీ మళ్ళీ ఇట్లా ఇదైంది కదా. సో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇద్దరు కలిసి చాలా కలిసికట్టుగా పార్టీని బాగా బిల్డ్ చేసి ఇవాళ అది ప్రపంచంలోనే నంబర్ 1 పార్టీ మెంబర్షిప్ వైజ్గా నంబర్ 1 పార్టీగా ఎస్టాబ్లిష్ చేశారు. అట్లాగే ద వే దే గాట్ ద మ్యాండేట్, ఇప్పుడు 2014లో కానివ్వండి, 19లో కానివ్వండి, మ్యాండేట్ చాలా అబ్సల్యూట్గా ఇచ్చింది ఎలక్టరేట్, ఇండియన్ ఎలక్టరేట్ చాలా అబ్సల్యూట్ మెజారిటీతో వచ్చారు వాళ్ళు ఎన్డీఏ సీట్స్ కానీ. అది ఒకటి రీజన్. ఎప్పుడైనా ఏంటంటే అండి, ఇప్పుడు ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్స్ ఇచ్చారనుకోండి ప్రజలు, ఇప్పుడు కోalitions ఎక్కువ వచ్చి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అభివృద్ధి డెఫినెట్గా కుంటుపడుతుంది, అట్లాగే అవినీతి పెరుగుతుంది. ఇప్పుడు మీకు యూపీఏ కాలంలో చూడండి, యూపీఏ 1 కానివ్వండి, యూపీఏ 2 కానివ్వండి, ఎప్పుడైనా కూడా మీకు అప్పుడు జరిగిన స్కామ్స్ ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మోడీ గారి ఫస్ట్ టర్మ్లో కానివ్వండి, ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత కానీ ఎలాంటి అవినీతి కానీ ఏది కనిపించట్లేదు మనకి. నీట్గా జరుగుతుంది పరిపాలన. ఇవన్నీ చూసిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించింది బీజేపీ ఈజ్ ది పార్టీ అనుకున్నానండి. ఒకటి ఏంటంటే నేను ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే మోడీ గారు ఎలాంటి వ్యక్తిగతమైన అవినీతికి ఆయన తావివ్వటం లేదు, ఆయన ఊరుకోవటం లేదు కూడా. చిన్న వాటి దగ్గర నుంచి ఆయన ప్రతి పట్టించుకుంటాం, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. హౌ హీస్ గైడింగ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, హౌ హీస్ చూసింగ్ దెమ్, ఇవన్నీ కూడా అవన్నీ చూస్తుంటే చాలా పరిణితి చెందిన లీడర్. మనం ఎలాంటి లీడర్ అయితే కావాలని కలకంటామో అలాంటి లీడర్షిప్ ఆయన చూపిస్తున్నాడు ఇవాళ. అంటే నాట్ జస్ట్ విత్ ఇన్ ఇండియా, ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా కూడా మీరు పక్క కంట్రీస్ వాళ్ళతో ఆయన మెయింటైన్ చేస్తున్న రిలేషన్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా బ్యాలెన్స్డ్గా, చాలా మెచ్యూర్డ్గా, నో నాన్సెన్స్ యాటిట్యూడ్ అంటాం కదా, అది చాలా క్లియర్గా చూపిస్తున్నారు ఆయన. ఇంతకుముందు ఏంటంటే చాలా సాఫ్ట్ అప్రోచ్ ఉండేది మనకి పొరుగు దేశాలన్నిటితో. ఎంతసేపు శాంతి అనుకుంటూ, ఇప్పుడు పాకిస్తానే చూడండి ఎన్నిసార్లు కవ్వింపు చర్యలు దిగిపడినా కూడా మేము చర్చలు అని ఇట్లాగే నానుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత చాలా క్లియర్గా మా వాళ్ళ జోలికి వస్తే మీ తాట తీస్తాం అన్న మెసేజ్ చాలా క్లియర్గా పంపించారు వాళ్ళకి. సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా, అదేంటంటే ఒక విధమైన భద్రత మనకి యాజ్ సిటిజన్స్. వీ ఫీల్ వెరీ సెక్యూర్. ఇలాంటి లీడర్ ఉండాలి, ఈ స్టేట్స్మెన్ క్వాలిటీస్ ఉన్న లీడర్ కావాలి మనకి అనే ఒక ఇది ఉంది. అట్లాగే ఆ చొరవ, ద వే హీ మింగిల్స్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ ది ఇంటర్నేషనల్ లీడర్స్ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. హ్యావింగ్ లివ్డ్ ఇన్ యుఎస్ ఫర్ సో మెనీ ఇయర్స్, మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం యాజ్ ఎన్ఆర్ఐస్, ఇండియా నుంచి వచ్చే లీడరు మన యుఎస్ ప్రెసిడెంట్తో ఇలా ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది అనుకునేవాళ్ళం. మన హౌడీ మోడీ ప్రోగ్రామ్ చూస్తే మీరు ఆయన చేయి పట్టుకొని ఆయన తీసుకెళ్ళటం కానీ, ఆ క్రౌడ్స్ చుట్టూతో అంటే గోయింగ్ అరౌండ్ ద ఎరీనా కూడా, అది చాలా ఇట్స్ వెరీ హార్ట్ వార్మింగ్ మూమెంట్ అది ఎవరికి కూడా. అంటే పర్టికులర్లీ అవుట్ సైడ్ ఇండియా ఉండే వాళ్ళకి అది చాలా ప్రౌడ్ మూమెంట్ అది. అట్లా ఇలాంటి డిఫరెంట్ ఇవి. అండ్ మేనిఫెస్టో కూడా వాళ్ళది చాలా మంచి మేనిఫెస్టో ఉంది. ఈవెన్ 2014తో పోల్చుకున్నా 2019 మేనిఫెస్టో ఇంకా చాలా బాగుంది వాళ్ళది. అట్లాగే ద వే హీస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు విమెన్. నాకు మెయిన్ ఐ బిలీవ్ ఇన్ విమెన్ పవర్ అండి. ఐ రియలీ బిలీవ్ ఇన్ విమెన్ పవర్ అండ్ ఐ రియలీ వాంట్ దెమ్ ఎంపవర్డ్ ఇన్ ఎవ్రీ విచ్ వే. నేను అది పర్టికులర్గా నోటీస్ చేస్తాను. ఎవరు ఎట్లా చేస్తున్నారో, విమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్ ఏముంటున్నాయి, విమెన్ ఎలివేట్ చేసే ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ఎంపవర్ చేసే ప్రోగ్రామ్స్ ఏమున్నాయి. గమనిస్తే కీలకమైన శాఖలు డిఫెన్స్, ఇందిరాగాంధీ గారి తర్వాత మళ్ళీ ఎవరు డిఫెన్స్ విమెన్కి ఇచ్చే సాహసం ఎవరు చేయలేకపోయారు. అది నేను సాహసం అంటే వాళ్ళది సాహసం అనుకున్నారు, కానీ యాక్చువల్లీ విమెన్ కెన్ మేనేజ్ వెరీ వెల్. ఎనీ శాఖ ఏది ఇచ్చినా కూడా వాళ్ళు చేయగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మైక్రో మేనేజ్ చేయగలుగుతారు విమెన్. దే టేక్ వెరీ కీన్ ఇంట్రెస్ట్. అండ్ మన స్టడీస్లో కూడా చాలా స్టడీస్ వచ్చాయి, విమెన్ మేనేజ్ చేసిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇష్యూస్ కానివ్వండి, అవుట్కమ్స్ చాలా బాగుంటాయి జనరల్గా. దే గివింగ్ దర్ 100%. అట్లా ఫైనాన్స్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ద వే హీస్ హ్యాండింగ్ దెమ్ టు విమెన్, అది నాకు చాలా అంటే వెల్కమ్ చేంజ్ అని చెప్పొచ్చు.
అంటే ఒకవేళ అధికారంలో లేకపోయి ఉంటే, ప్రతిపక్షంలో ఉంటే బీజేపీలో మీరు జాయిన్ అయి ఉండేవాళ్ళ? వీ బిలీవ్ ఇన్ ఐడియాలజీ అండి. నాకు ఐ బిలీవ్ ఇన్ ఫ్యూ థింగ్స్ అండి. ఒకటి, ఇండియాలో ఉండే ప్రతి పౌరుడికి ఒకేలాంటి చట్టం ఉండాలి. ఓకే, సివిల్ కోడ్ అనేది, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు కాదు, బీజేపీ చాలా ఏళ్ల నుంచి అది ప్రతిపాదిస్తోంది. అది కాంగ్రెస్ ఇప్పుడు 70 ఏళ్ల పాలనలో అది తీసుకురాలేకపోయింది. వాళ్ళు ఎప్పుడు కూడా అపీజ్మెంట్ పాలిటిక్స్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకున్నా కూడా మీకు గుర్తుండి ఉంటుంది, రాజీవ్ గాంధీ గారు దాని ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ మెయింటెనెన్స్ భరణం దీని మీద ముస్లిం లేడీస్కి ఎలా చేశారు. సో వాళ్ళు ఎంతసేపటికి మేము ముస్లిమ్స్కి మేలు చేస్తాం అంటూనే వాళ్ళు ఓన్లీ వాళ్ళని ఓట్ బ్యాంక్గానే వాడుకున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ముస్లిం విమెన్ పరిస్థితి ఏంటి, అక్కడ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయి, వాళ్ళను గెటో కల్చర్లోంచి మామూలు మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సొసైటీలోకి ఎట్లా తీసుకురావాలనే దాని మీద వాళ్ళు ఎక్కడ వాళ్ళ దృష్టి పెట్టలేదని నేను అనుకుంటాను. మోడీ గారు ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు మన లేడీస్కి ట్రిపుల్ తలాక్ ఇది కానివ్వండి, ఇవన్నీ ఈ టైంలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక సాహసోపేతంగా ఒకటి తీసేసుకుంటున్నారండి డెసిషన్, విచ్ షుడ్ హ్యావ్ బీన్ డన్ లాంగ్ బ్యాక్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ డన్ మెనీ ఇయర్స్ బ్యాక్. ఇవి మనందరం కూడా ఏదో ఒక టైంలో అనుకుంటాం, ఇవి చేస్తే బాగుండు, ఎవరో ఒకళ్ళు ఓట్ బ్యాంక్ గురించి ఆలోచించకుండా ఈ డెసిషన్ చేస్తే బాగుండు అని. ఆ చేసినప్పుడు ఆ పర్సన్ని బ్యాక్ చేయాలని నేను అనుకుంటాను. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రపోజ్ చేసినా నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. అట్లాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ అదొకటి, ఆల్ ఇంక్లూజివ్, అందరిని ఇంక్లూడ్ చేసుకుంటా, అన్ని స్టేట్ పీపుల్ని ఇంక్లూడ్ చేస్తూ, అన్ని కమ్యూనిటీస్ ఇంక్లూడ్ చేసుకుంటూ చేయటం ఒకటి. ప్లస్ ఇంకొకటి, మోడీ గారి ఇదని కాదు, జనరల్గా బీజేపీలో వాళ్ళు పెద్ద వారసత్వాల్ని ప్రమోట్ చేయరండి. జవసత్వాలు ఉంటేనే వాళ్ళని ప్రమోట్ చేస్తారు. వీళ్ళల్లో బాగుంది వాళ్ళు బేసికలీ ఏంటంటే, ఇప్పుడు మీలో సమర్థత ఉంది, మీరు చేయగలరు అనుకుంటే మిమ్మల్ని చేసుకుంటారు. అంతేగాని మీరు ఫలానా వాళ్ళ పిల్లలో, లేకపోతే ఫలానా వాళ్ళ కూతురో కొడుకో, లేకపోతే కోడలో అలా చేయరు. దే డోంట్ గో బై దాట్. సమర్థత ఒకవేళ కనుక జవసత్వాలు ఉన్నాయి అనుకుంటే ఒక వారసుడిని కూడా తీసుకొస్తారు, అప్పుడు తప్పేం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా చూడండి, ఒక వారసుడిని ఒక పార్టీ కనుక ప్రమోట్ చేసి ముందుకు నెట్టారనుకోండి, వాళ్ళల్లో సమర్థత లేకపోతే ప్రజలే రిజెక్ట్ చేస్తారు. ఇఫ్ దే డోంట్ పర్ఫార్మ్, పీపుల్ విల్ మేక్ షూర్ దే పెరిష్. అది మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. మనమే అనుకుంటాం వీళ్ళలో ఏం లేదు, వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు ఉన్నారు పాలిటిక్స్లో అన్నట్టుగా. సో బట్ సమర్థత ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ బికాస్ దే సంబడీస్ డాటర్ ఆర్ సన్ డజంట్ మీన్ దట్ దే షుడ్ నాట్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. వాళ్ళకి సమర్థత ఉన్నప్పుడు వాళ్ళు రావచ్చు, దే కెన్ ప్రూవ్ దెమ్సెల్వ్స్ అండ్ జనక్షేత్రంలో నిలబడవచ్చు. వాళ్ళు జనం ట్రస్ట్ కనుక ఉంటే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు దే విల్ రిప్రజెంట్ ద పీపుల్. అట్లా ఉండాలి ఎక్కడైనా కూడా. బట్ ఏం వర్త్ లేని వాళ్ళని తీసుకొచ్చి జస్ట్ బికాస్ దే ఆర్ సంబడీస్ ఇదనేది మటుకు పిల్లలో లేకపోతే ఇంకోటి అన్నట్టుగా తీసుకురాకూడదని నా ఉద్దేశం. అది బీజేపీలో ఆ పద్ధతి లేదు. ఓకే, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసే ఉద్దేశం ఉందా మీకు? అది పార్టీ డెసిషన్ అండి, అది దాట్ విల్ బి కంప్లీట్లీ మీకు. సరే, పార్టీ నుంచి ఒకవేళ పిలుపు వస్తే ఆర్ యూ విల్లింగ్ టు? పార్టీ ఏం చేయమంటే అది చేస్తామండి. బేసికలీ వన్స్ వీ జాయిన్ ఏ పొలిటికల్ పార్టీ, ఆ పొలిటికల్ పార్టీ లైన్ ఫాలో అవుతాం. ఇది చెయ్యము, ఇది చేస్తాం అనేది ఏమి ఉండదు. ఒకవేళ ఎక్కడైనా ఇప్పుడు వాళ్ళ పాలసీస్లో ఏమన్నా ఎక్కడన్నా ఏమన్నా మాకు అనిపించిన ఏమైనా తప్పులు కానీ, లేకపోతే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా ఉంటే అది పాస్ చేస్తామేమో, కానీ బట్ ఇది చెయ్యము అనేది చేయము. రైట్. ఒక పని మాకు అప్పగించినప్పుడు, ప్రజాసేవ అనుకుని మనం దిగినప్పుడు ఏదైనా చేస్తాం. ఎనీథింగ్ దట్ దే గివ్, వాట్ ఎవర్. ఇప్పుడు అంటే మీరు స్టార్టింగ్లో ఫౌండింగ్ డైరెక్టర్గా ఉన్నారు మీరు కిమ్స్లో. కాకపోతే అంటే మీ ఉద్దేశ ప్రకారం హాస్పిటల్స్, అంటే మేజర్ హాస్పిటల్స్, మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న మేజర్ హాస్పిటల్స్ సొంత లాభం కొంత మానుకుని కొంత ప్రజల కోసం చేయాల్సిన అవసరం ఉందంటారా, లేదంటారా? డెఫినెట్గా ఉందండి. నేను అది డెఫినెట్గా ఉంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే, ప్రజలకి తెలియంది ఏంటంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నా ప్రాక్టీస్లో దాదాపు 60% ఆఫ్ ద టైం నేను ఎప్పుడు ఫీ కలెక్ట్ చేయాల పేషెంట్స్ దగ్గర. ఓకే. ఇట్లా ఇండివిజువల్ డాక్టర్స్ లెవెల్లో చాలామంది ఉన్నారండి. అందరూ ఉన్నారని నేను చెప్పను, బట్ కొంతమంది ఉన్నారు చేసేవాళ్ళు. ఇప్పుడు మినిమలిస్టిక్ టెస్టింగ్ అంటాం, అంటే కొంత రిస్క్ మా పైన వేసుకొని కూడా కొన్ని వీలున్నంత టెస్టులు తగ్గించేసి రాయటం, వాళ్ళకి ఆ టెస్ట్లో కొంచెం కన్సెషన్ ఇవ్వటం, మా ఫీ రైట్ ఆఫ్ చేయటము. ఒకవేళ బిల్ ఎక్కువైతే మా
ఇప్పుడు మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తగ్గించమని అడగటం, ఇలాంటివన్నీ చేస్తామండి. ఇవన్నీ ప్రజల దృష్టికి రావు అసలు. ఇది ఇండివిజువల్ లెవెల్లో జరిగిపోయే విషయాలు ఇవి, ప్రజల దృష్టికి అసలు రావు ఇవి. ఆ ఫేవర్ పొందిన పేషెంట్కి మాత్రమే తెలుస్తుంది మేము ఏం చేసామనేది. ఆ ఫేవర్ పొందిన పేషెంట్కి మాత్రమే తెలుస్తుంది. గవర్నమెంట్ చేసే ఉంటాయి చూసారు ఇప్పుడు ఆరోగ్యశ్రీవి, వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా నేను ప్రత్యక్షంగా చూశాను ఎంతోమంది బెనిఫిట్ అయ్యారు దానివల్ల. అంటే కళలో కూడా ఊహించలేని ఖరీదైన ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు ఆరోగ్యశ్రీ వల్ల. అవును అవును. అంటే ఇప్పుడు వ్యవసాయ కూలీలు ఉంటారు, లేకపోతే ఇప్పుడు అనార్గనైజ్ సెక్టర్స్లో లేబర్ ఉంటారు. ఈ వైట్ కార్డ్ ఇవి ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు మామూలుగా ఆ ట్రీట్మెంట్స్ చేయించుకోలేరు. ఇట్స్ ఇంపాసిబుల్ అవి. ఇప్పుడు ఎవరైనా జాలిపడి చేయించినా ఒకళ్ళిద్దరికి చేయించగలరు, కానీ యూ కెనాట్. ఇన్ని లక్షల మందికి బెనిఫిట్ అయ్యే స్కీమ్ అది ఆరోగ్యశ్రీ. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఆరోగ్యశ్రీ పేమెంట్స్ అనేవి సరిగ్గా జరగటం లేదు మనకు తెలంగాణలో. దానివల్ల ఏమవుతుందంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి అది పెద్ద బర్డెన్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేసిన ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఇవి పే చేయకపోవటం మూలాన ఆ బిల్స్ అన్నీ పెండింగ్ పడిపోయి ఇప్పుడు యాక్టివ్గా వాళ్ళ ఆరోగ్యశ్రీ తీసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అండ్ దాంట్లో కోట్ చేసిన ప్రైసెస్ అవి కూడా చాలా లోగా ఉందనేది మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఇది కూడా క్లెయిమ్ కూడా. సో వాటిని కొంచెం కాంపిటేటివ్గా వాటిని సవరించి వాటిని టైం టు టైం పే చేస్తూ ఆ సర్వీస్ కనుక కంటిన్యూ చేయగలిగితే చాలా మంచి బెనిఫిట్ జరుగుతుందండి. CGHS ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అట్లాగే వస్తుంది. ఇప్పుడు ఆరోగ్య భద్రత ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆ ఫండ్స్ ఫ్రమ్ టైం టు టైం హాస్పిటల్స్కి పంపించేస్తుంటే హాస్పిటల్స్ విల్ నాట్ గోయింగ్ టు లాస్ అండి. లేకపోతే ఏమవుతుందంటే ఆఫ్టర్ ఆల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దోస్ ఆర్ బిజినెసెస్. ఇప్పుడు వాళ్ళ కరెంట్ బిల్స్ కానివ్వండి, వాళ్ళకి అన్నీ దే హ్యావ్ టు పే ట్యాక్సెస్, ఎవ్రీథింగ్ ఉంటాయి కదా, వాళ్ళ ఖర్చులు వాళ్ళకి ఉంటాయి. అండ్ హ్యూజ్ ఇప్పుడు నర్సెస్కి కానివ్వండి, స్టాఫ్కి కానివ్వండి, డాక్టర్స్ కానీ వాళ్ళు దే హ్యావ్ టు పే శాలరీస్ అండ్ మెయింటెనెన్స్లు ఇవన్నీ ఉంటాయండి స్టాఫింగ్కి దానికి. సో నేను అదే అంటోంది, ఒక బిజినెస్ దే కెన్ కట్ డౌన్ ఆన్ ద ప్రాఫిట్ బట్ దే కెన్ నాట్ వర్క్ యాజ్ జీరో ప్రాఫిట్ యూనిట్స్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. లాస్లో నడవలేరు. అందువల్ల సో దేర్ షుడ్ బి సమ్ బ్యాలెన్స్ అనమాట. కరెక్ట్. నేనేమనుకుంటానంటే ఇప్పుడు 100 బెడ్స్లో ఒక 25 to 20 బెడ్స్ ఫ్రీ పెట్టండి అట్లా అడగొచ్చు. లేదు ఇన్ని స్కాన్స్ చేస్తున్నప్పుడు రోజుకి ఒక 2 స్కాన్స్ ఫ్రీ చేయండి ఇట్లా పెట్టచ్చు. అట్లాంటివి ఒక ఈవెన్ అట్ హాస్పిటల్ లెవెల్స్ ఆల్సో వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు అట్లాంటివి. అది. సో మీది భాష ఏం మారలేదండి చాలా సంవత్సరాలు యూఎస్లో ఉన్నా కూడా. చాలా అచ్చమైన తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. అంటే ఎక్కువ బుక్స్ చదివే అలవాటు వల్లేమో అనుకుంటానండి. ఓకే. అంటే అక్కడ ఉండి చాలా ఏళ్ళు ఉన్నారు కదా అక్కడ, ఆల్మోస్ట్ మీరు వచ్చి జస్ట్ చాలా ఏళ్ళు ఉన్నాను. బట్ నా లాంగ్వేజ్ పెద్దగా మారలేదండి. నేను యూఎస్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఇప్పుడు యూఎస్లో మనబడి ఇలాంటివన్నీ సిలికాన్ వ్యాలీ వాళ్ళ స్కూల్ నడపడం ఇవన్నీ చేస్తున్నారు, కానీ మేము అక్కడ ఉన్నప్పుడు చిన్నపిల్లలకి అసలు ఎవరికి పాపం తెలుగు నేర్పించడానికి అక్కడ అవకాశం ఉండేది కాదు. మేమే అక్కడున్న చిన్న చిన్న గుళ్ళల్లోనో లేకపోతే మా ఇళ్లల్లోనో వీకెండ్స్ ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి మేమే నేర్పించేవాళ్ళం. వాళ్ళ కోసం అని చెప్పి చిన్న చిన్న బుక్స్ తీసుకురావడం ఇండియా వచ్చినప్పుడు వాళ్ళతో చేయటం అనమాట. సో ఎప్పుడు కూడా తెలుగు భాషతో మటుకు అది అట్లాగే ఉంచుకున్నానండి నేను. నాకు ఇష్టం ఎనీ లాంగ్వేజ్, నాకు ఇష్టం. బీట్ తెలుగు, తమిళ్, ఎనీ లాంగ్వేజ్, నాకు లాంగ్వేజెస్ ఇష్టం బాగా. సో కాంటాక్ట్ అయితే అది ఎప్పుడు ఉంటుంది ఏ లాంగ్వేజ్తో అయినా. యూజువల్గా నేను భాష మార్చుకోవడాన్ని ఇష్టపడను. అంటే ఆ స్లాంగ్, అంటే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు అమెరికన్ ఇట్ బీ అన్ అమెరికన్ స్లాంగ్ న్యాచురలీ. కాకపోతే మన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మటుకు అది ఎక్కడ రానివ్వను. కాన్షియస్గా నేను ఐ ఆల్సో టేక్ కేర్ నాట్ టు డూ దట్. ఓకే, దట్స్ నైస్ అండి. యాక్చువల్లీ నేను అనుకున్నాను మీ యాక్సెంట్ ఏదైనా మార్పు ఉంటుందేమో అని, బట్ రియలీ సర్ప్రైజ్డ్ ఫర్ మీ. తర్వాత చాలామంది కామన్ మెన్లో ఏమనుకుంటారంటే ఇన్సూరెన్స్ ఉంటే డబల్ త్రిబుల్ తీసేసుకుంటారు హాస్పిటల్స్లో. అట్లా ఉండదండి. ఇన్సూరెన్స్ రేట్స్ డిఫరెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి అర్థం కాదు, ఒక్కొక్క ఇన్సూరెన్స్ ఒక్కొక్క రేట్ కోట్ చేస్తుంది సేమ్ సర్వీసెస్కి. రేట్ కోట్స్ అనేది డిఫరెంట్. ఇప్పుడు సిజిహెచ్ఎస్ అనుకోండి వేరే కోట్ ఉంటుంది, ఇప్పుడు అపోలో ఇన్సూరెన్స్ అనుకోండి ఒక కోట్ ఉంటుంది, మీకు యునైటెడ్ ఇన్సూరెన్స్ అనుకోండి ఇంకో కోట్ ఉంటుంది. సో ది కోట్స్ ఆర్ డిఫరెంట్. అది అంటే మా చేతుల్లో ఉండదు. అది ఫస్ట్ వాళ్ళు హాస్పిటల్స్తో నెగోషియేట్ చేసినప్పుడు ఏ రేట్స్ ఉంటాయో ఆ రేట్స్ అప్లికబుల్ అవుతాయి.
జస్ట్ లైక్ ఇప్పుడు మీరు ప్రీమియమ్స్ కడుతున్నారు అనుకో, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అన్నిటికీ ఒకటే కట్టం కదా. అవును. ఇప్పుడు ఒక్కొక్క ఇన్సూరెన్స్కి ఒక్కొక్కటి కడతాం మనం. రైట్. అట్లాగే ఇది కూడా మారుతుంది. ఓకే ఓకే. అంతేగాని డాక్టర్స్ తీసుకోవడం అట్లా ఏమి ఉండదండి. ఇన్సూరెన్స్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత మినిమం ఇవ్వడానికి చూడటానికి కుదురుతుందో అంతే చూస్తారు ఎప్పుడైనా కూడా. కాంట్రాక్చువల్గా వాట్ దే అగ్రీడ్ ఆన్ ఓన్లీ ఇస్తారు వాళ్ళు. వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చేది ఏమి ఉండదు. అవును అవును, మనం కట్టే దాంట్లోనే వాళ్ళు తప్ప. దట్స్ ట్రూ. మొత్తానికి తమిళ్ నేర్చుకున్నారు? తమిళ్ వచ్చండి, అదే అంటే అక్కడ చదువుకున్నాను. అంటే ఫస్ట్ ఒక 6-7 months చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత 6 నెలల్లో తమిళ్ నేర్చుకోవడం ఎలా? లేదండి, ఏం లేదా, ఒక పెద్ద పొరపాటు చేశాను. దెబ్బలు భయం వేసి నేర్చుకున్నాను. చెప్పండి. అప్పట్లో మా కాలేజ్ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళి మా సూపర్ సీనియర్ అనమాట, అంటే నేను ఫస్ట్ ఇయర్, ఓకే, అతను 5th yearలో ఉన్నాడు అనమాట. ఓకే. సూపర్ సీనియర్ వచ్చాడు. అతను ఏదో షార్ట్స్ వేసుకొని క్యాజువల్గా వచ్చేసాడు అనమాట బ్రేక్ఫాస్ట్ తినడానికి. నేను అతను అక్కడ కుర్రాడు అనుకున్నాను, క్లీన్ చేసే కుర్రాడు అనుకున్నాను. నాకు అప్పట్లో వచ్చిరాని టైంలు అనమాట, అంటే 2 months 3 months టైం అనుకుంటా. ఓకే. నాకు కొన్నే తెలుసు, అంటే మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చూసి ఒక్కొక్క వర్డ్ పిక్ చేసుకుని అలా అనమాట. ఓకే. అంటే ఎవరినైనా వచ్చి క్లీన్ చేయి ఇక్కడ నేను కూర్చొని తింటాను అంటానికి ఇంకా వాడ క్లీన్ పన్ను అని చెప్పాలన్నమాట. ఓకే. నేను అతను అనుకొని అట్లాగే డ్రెస్ అయ్యి ఉన్నాడు, అలా చిన్న నిక్కర్ అది వేసుకుని, అంటే ఇలా మామూలుగా వేసుకుంటారు కదా, అలాగ ఉన్నాడు అనమాట. నేను టక్మని అతన్ని అనేసాను, ఇంక ఇంకా క్లీన్ పండు అని. అంటే అతను ఆ తర్వాత ఫుల్గా నేను ఎవరనుకుంటున్నావు, నేను అదనుకుంటే ఫుల్గా తమిళ్లో చెప్పేసాను. నాకేం అర్థం కాల. నేను అనుకుంటున్నాను అతను ఏదో ఎక్స్క్యూజ్ నేను ఇప్పుడు చేయని తర్వాత చేయమంటున్నాడు అనుకున్నాను. మళ్ళీ చెప్పాను అదే మాట. సో అక్కడితో పెద్ద గొడవ వచ్చేసి, అది పెద్ద గొడవ అయిపోయి మాకు సీనియర్స్కి జూనియర్స్కి ఫైట్ అనమాట. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయి వాళ్ళు కొట్టడానికి వచ్చేసి, మా బాయ్స్ ఏంటి పాపం ఈ అమ్మాయి తనకి తమిళ్ రాదు అని నన్ను ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళందరూ ఇదనమాట. వాళ్ళేమో సీనియర్స్ అందరూ ఆ అమ్మాయి పొగరుగా మాట్లాడింది, మా వాడిని పట్టుకొని క్లీన్ చేయమంది అని చెప్పేసి పెద్ద గొడవ రచ్చ ఒక 1 month. అప్పుడు ఇక తప్పదురా బాబు అని కష్టపడి తమిళ్ నేర్చేసుకున్నాం. ఓకే. కంటిన్యూస్గా తమిళ్లో మాట్లాడేదాన్ని అందరితో. ఇంకా వస్తూ పోతూ అంటే వచ్చేసింది ఇక అలా. ఓకే. మొత్తానికి తమిళ్ వచ్చేసింది. తమిళ్ వచ్చేసింది. అట్ ద ఎండ్ ఆఫ్ 1 year ఇస్ వెరీ కంఫర్టబుల్ తమిళ్లో. అప్పట్లో ర్యాగింగ్ ఉండదండి మీకు? చాలా ఉండదండి. నన్ను పర్టికులర్లీ బాగా యాక్ట్ చేశారు. నన్ను ఎందుకు బాగా యాక్ట్ చేశారు ఎందుకంటే, ఒకటి వాళ్ళకి ఎన్టీ రామారావు గారు అప్పుడు కాలేజ్కి తీసుకొచ్చి అక్కడ అప్లికేషన్స్లో గ్రాండ్ డాటర్ అని రాయటం, వాళ్ళందరికీ నేను చెప్పినా నమ్మేవాళ్ళు కాదు. కాదు బాబు, మా ఫాదర్ ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, నేను ఆయన గ్రాండ్ డాటర్ని కాదంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ఆయన అందుట్లో అప్పట్లో 2 సార్లు కాలేజ్కి వచ్చారు నేను జాయిన్ అయిన కొత్తలో. అది చూసేవాళ్ళు, వీళ్ళు గ్రాండ్ డాటర్ కాకపోతే ఎందుకు వస్తారు, ఆఫీసర్ డాటర్ అయితే ఎందుకు వస్తారు, ఇలాగ ఆర్గ్యూ చేసి నాకు నరకం చూపించేశారు. నేను సీఎం గ్రాండ్ డాటర్ అని అనుకున్నారు వాళ్ళు, అనుకొని బాగా నరకం చూపించేశారు. భయపడడం పోయి భయపడలేదు వాళ్ళు, భయపడలే వాళ్ళు. వాళ్ళకి దట్ వాజ్ మోర్ లైక్ ఏ ఈగో ట్రిప్ ఫర్ దెమ్. ఓకే. ఏదో ఒక సీఎం గ్రాండ్ డాటర్ని చేస్తున్నాం అన్న ఫీలింగ్తో చేశారు చాలామంది. ఓకే. కొంతమంది ఏమో మీరు ఇందాక అన్నారు చూసారా, ఈ ఇష్టపడే బ్యాచ్ ఉంటుందని, వాళ్ళు లేడీస్ హాస్టల్కి వెళ్ళిపోతే మళ్ళీ బయటికి రామని చెప్పి ఒక నిలబెట్టేసి గంటలు చేసేవాళ్ళు. అది ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు. ఇలాగ మాకేంటంటే సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు నిలబెట్టేవాళ్ళు బయట. అమ్మా, 4 గంటలు నిలబెట్టేవాళ్ళు రోజు. ఇట్లా ఒక 3-4 నెలలు చేశారనమాట. చేసిన తర్వాత ఇది భరించలేక అప్పట్లో మాకు కాలేజ్లోనే ఫస్ట్ టైం నేనున్నప్పుడే లోపల పోలీస్ స్టేషన్ పెట్టారు. ఈ గోల భరించలే. అప్పట్లోనే పెట్టారు అప్పుడు. ఎందుకంటే అమ్మాయిలందరినీ ఇలా నిలబెట్టేసి 4:30 నుంచి 8 ఫ్రెండ్లీ ర్యాగింగ్. మళ్ళీ ఏది మనం హర్ట్ అయ్యేది ఉండదు, మనం ఎంబారస్ అయ్యేది ఉంటుంది. చాలా సింపుల్. ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, అతను పిలిచేసి రింగ్ ఇస్తాము, ప్రపోజ్ చేయమనేవాళ్ళు. మాకు అసలు ఇలాంటి తిక్కల పనులు అనమాట. మనకి ఏమనాలో అర్థం కాదు. ఏమనంటే ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేస్తారు. అందుకని కామ్గా ఉంటాం అనమాట. సరే నువ్వు ఇచ్చేయవు కదా అని చెప్పి వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతా, కరెక్ట్గా మెస్కి ఎదురుగానే జరిగేది ఇదంతా. కూల్ డ్రింక్స్ తాగుతా అంటారు కదా, ఒక బాటిల్ పగలు కొట్టేవాళ్ళు. నువ్వు హేమాన్లో ఉన్నా దాని మీద డాన్స్ చేయమనేవాళ్ళు. ఇలా ఉండేవన్నీ తిక్కల ర్యాగింగ్స్ అనమాట. అవన్నీ ఏవి అంటే మనం యువతలు తిరిగి చూస్తే నవ్వుకుంటాం. ఇప్పుడు అందరం కలిసినప్పుడు నువ్వు ఆ రోజు అలా మా సీనియర్స్ వాళ్ళని కనిపిస్తా అంటాను నేను, ఆ రోజు అలా చేసావు కదా నువ్వు నన్ను, అది ఇది అని చెప్పి. బట్ వాళ్ళే తర్వాత మనకి బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. దే బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ దే బికమ్ అవర్ మెంటోర్స్ ఆల్సో.
అట్లా బాగా ఒక 6 నెలలు బాగా ఏడిపించారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? రాజకీయాల్లో జాయిన్ అయ్యారు, ఇంకొకటి యాజ్ అ డాక్టర్గా. సో ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపుతారని అనుకోవచ్చు మేము? చూడాలండి, అది అది యాక్చువల్గా పైన ఎటు అంటే మనకి ఒకటి ఏంటంటే 2 ఫుల్ టైమ్ ప్రొఫెషన్స్ అవి. రాజకీయం అనేది పార్ట్ టైం అనేది నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందుకే 2014 నుంచి నాకు అవకాశం ఉన్నా కూడా నేను జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే ఆ ఢిల్లీ డాలింగ్ ఉండింది నాకు మైండ్లో. ఇది కంప్లీట్గా అంటే చాలా డెడికేషన్తో చేయాల్సిన వ్యవహారం, పబ్లిక్ రిలేషన్స్, పబ్లిక్తో కూడిన ఇది 2 కూడా 24/7 జాబ్స్. ఇట్స్ నాట్ లైక్ నేను 4 గంటలే మీ పనులు చూస్తాను, 4 గంటలు అట్లా చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. నేను అందుకే ఐ వెయిటెడ్ అంటిల్ మై సన్ ఫినిషెస్ హిస్ 12th అండ్ సో దట్ ఐ కెన్ కొంచెం ఫ్యామిలీ బాధ్యతలు కొద్దిగా రిలేటివ్గా రిలీఫ్ ఉంటుంది అన్నట్టుగా అనుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు పాలిటిక్స్ అంటారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫుల్ టైం ఇవ్వాల్సి వస్తుంది మాకు. ఎందుకంటే బీజేపీలో దే ఎక్స్పెక్ట్ ఫుల్ టైం బేసికలీ. సో దాన్ని బట్టి నేను అకార్డింగ్లీ ఐ హ్యావ్ టు ప్లాన్. కొంత నేను టైమ్ ఆఫ్ అయితే తీసుకున్నాను బికాస్ ఐ వాంటెడ్ టు ట్రావెల్ అండ్ కొన్ని ఇవి ఉన్నాయి నాకు, వ్యక్తిగతమైన ఇవి ఉన్నాయి. సో అవన్నీ చూసుకున్న తర్వాత ఆలోచిద్దాం అనేది అంటే మనకు వచ్చే అవకాశాలు బట్టి కూడా ఉంటుంది, మనకి ఏం బాధ్యతలు అప్పగిస్తారు అనేది. ఇప్పుడు మామూలుగా ఒక కార్యకర్త అంటే కనుక మనకి పెద్దగా అంత బాధ్యతలు ఉండవు. బట్ మనకు వచ్చే అవకాశాలు బట్టి, మనకు చెప్పే పనులు బట్టి, మనం తీసుకునే ఇష్యూస్ బట్టి కూడా ఉంటుంది ఒక్కోసారి. కలిసారా మోడీ గారిని? ఏమన్నా కలిసారు? మోడీ గారిని నేను 2013లో కలిసానండి. అవునా? 2013లో బిఫోర్ హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ కలిసాను. అయిన తర్వాత నేను కలవలేదు. అయిన తర్వాత కలవలేదు, ఇప్పుడు కలుస్తాను. ప్లానింగ్ టు? ఎస్, యా, అపాయింట్మెంట్స్ ఉన్నాయి, వెళ్ళి కలుస్తాను డెఫినెట్లీ. ఏమైనప్పటికీ మేమందరం ఐ డ్రీమ్ నుంచి మేమందరం కోరుకునేది ఏంటి అని అంటే మీరు ఆశించినట్టుగా ఒక మంచి పొజిషన్కి రావాలని. అంటే ఆల్రెడీ అఫ్కోర్స్ మీరు సిల్వర్ స్పూన్ గోల్డ్ స్పూన్ తెలియదు, మొత్తానికి అలాగే పుట్టారు. సో ఏది తక్కువ లేకుండా మీ లైఫ్లో యూ హ్యావ్ అచీవ్డ్ లైక్ ఎనీథింగ్. నేను యాక్చువల్లీ ఒక పొజిషన్ అనే దానికన్నా అండి, ఐ బిలీవ్ ఇన్ విమెన్ ఎంపవర్మెంట్ పర్టికులర్లీ. అంటే ఎంపవర్మెంట్ అంటే మనకి ఇట్స్ ఓన్లీ ఫైనాన్షియల్ టర్మ్స్లోనే చూస్తాం ఎప్పుడు కూడా. ఎంపవర్మెంట్ అంటే ఫైనాన్షియల్ అనేది. నేనేమనుకుంటానంటే పొలిటికల్గా కూడా విమెన్ ఎంపవర్ అవ్వాలి. 33% రిజర్వేషన్ అనేది కంపల్సరీగా రావాలి అని కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఇది దట్ సంథింగ్ దట్స్ బీన్ ఇన్ మై మైండ్ ఫర్ ఆల్మోస్ట్. గట్టి నమ్మకం ఉంది బీజేపీ? నాకు బాగా నమ్మకం ఉందండి, నాకు బాగా నమ్మకం ఉంది. ఎవరైనా తీసుకురాగలిగితే వీళ్ళే తీసుకురావాలి, ఇంకెవరు తీసుకురాలేదు. అది చూద్దాం. ఐఎమ్ రియలీ హోపింగ్. ఎందుకంటే దానివల్ల చాలా డెసిషన్స్ చేయటంలో వాటిలో విమెన్ రోల్ రావటం వల్ల చాలా మార్పులు జరుగుతాయండి, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఎందుకంటే ఇప్పటికి కూడా మనకి మీరు గమనిస్తే విమెన్ అంశాల మీద మెన్నే తీసుకుంటున్నారు డెసిషన్స్ చాలా. ఇప్పుడు నాకేంటంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో విమెన్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం వల్ల, డెసిషన్ మేకింగ్ బాడీస్లో కింద నుంచి పై వరకు విమెన్ ఉండటం వల్ల విమెన్కి మంచి జరుగుతుంది. సొసైటీ అట్ లార్జ్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ దోస్ యాక్షన్స్. అది నాకు గట్టి నమ్మకం. నేను యాక్చువల్గా ఏంటంటే ఒక పొజిషన్ అనేది నేను ఎప్పుడు ఏం చేయట్లేదండి. నేను నాకు అప్పగించిన బాధ్యత ఏదైతే ఉంటుందో అది చేస్తాను. ఇన్ ద ప్రాసెస్ ఐ విల్ హెల్ప్ అదర్ విమెన్ ఎంపవర్ దెమ్సెల్వ్స్. నాకు ఇప్పుడు కొత్తగా ఒక పొజిషన్ రావడం వల్ల నాకు ఏదో ఉంటుందని నేను అనుకోనండి. దట్స్ ట్రూ. కానీ మీరు ఎవరికైనా 10 మందికి మీరు సేవ చేయాలి అంటే మీ చేతిలో అధికారం ఉండాలి కదా. నేను అదే ఎప్పుడు అనుకుంటాను. ఇప్పుడు ఒక డాక్టర్గా నేను ఇప్పుడు నా పరిధిలోకి వచ్చిన మనుషులకి మాత్రమే నేను నా చేతనైన అంతగా చేయగలిగాను. అది చాలా మినిమం అనే నేను అనుకుంటాను. అంటే హెల్త్ కేర్ కాకుండా మిగతా పరిధిలో ఇప్పుడు వాళ్ళు ఎన్నో సామాజిక పరమైన అంశాలు మనతో మాట్లాడుతుంటారు, ఎన్నో వాళ్ళ వేరే అదర్ దెన్ హెల్త్ కేర్ ఆల్సో మనకి చాలా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. అవి చెప్పినప్పుడు ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ వచ్చేది నాకు. ఇదేంటి ఇవి ఎందుకు అడ్రస్ అవ్వటం లేదు అనేది చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపించేది నాకు. సో నాకు ఇలాంటి ప్లాట్ఫామ్, ఇప్పుడు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్కి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనం చేయగలిగినా చేయలేకపోయినా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చెయ్యండి, వీళ్ళకి ఇక్కడ నీడీ పర్సన్ వీళ్ళు ఉన్నారు, దీనివల్ల ఇంతమంది బెనిఫిట్ అవుతారు, లేదు మనం ఈ పాలసీ చేశాం కదా, ఈ పాలసీలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టర్గా నేను చెప్తే ఎవరు వింటారు? వినరు కదా. కరెక్ట్. వినగలిగినా ఒకళ్ళిద్దరు వింటారు. మనం ఏదైనా మేజర్ది మనం ఏమీ చేయలేం. అదే ఇప్పుడు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉండటం వల్ల మన పరిచయాలు విస్తృతంగా పెరుగుతాయి, మన పరిధి పెరుగుతుంది, మనం వెళ్ళి చెప్పగలిగే దీంట్లో ఉంటాము.
పీపుల్ కూడా మనల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించే నేను పాలిటిక్స్లోకి వచ్చాను యాక్చువల్గా. సూపర్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళకి నిజంగా అధికారం చేతిలోకి వస్తే చాలామంది విమెన్ని ఎంపవర్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మీరు నమ్మిన 33% రిజర్వేషన్, విమెన్ రిజర్వేషన్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వస్తుందని మటుకు నేను డెఫినెట్గా అనుకుంటున్నానండి. డెఫినెట్గా వస్తుందని నా ఆశ. ఆ రోజు వస్తే మాత్రం నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను డెఫినెట్గా. డన్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ పద్మా వీరపనేని అండి, కిమ్స్ సీనియర్ వైద్యురాలని. ఐ డ్రీమ్స్ అంజలి గారితో నా ఇంటర్వ్యూ మీరు అందరూ తప్పక వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.